సో మన ఆస్పెక్ట్ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తున్నామమ్మా. తర్వాత ఇండెక్సేషన్ అనేది మాట్లాడుకున్నాము. ఇండెక్సేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇండెక్సేషన్ ఎలా చేయాలి అంటే చెప్పేసానంటే ఇట్ ఇస్ అన్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనుకున్నాం. సో కాస్ట్ ఇన్ఫ్లేషన్ అనేది ఇండెక్స్ అనేది ఏదైతే ఉంటుందో అందులో 75% ఆఫ్ ది తీసుకుని మనకి ఇక్కడ బేస్ ఇయర్ 2001-2 ని బేస్ ఇయర్ కింద తీసుకుని తర్వాత నుంచి ఇన్ఫ్లేషన్ ని టోటల్ గా ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఎంతైతే ఉందో అందులో 75% వాల్యూ కింద తీసుకుని దానికి ఏం చేస్తారమ్మా నెంబర్ కౌంట్ అనేది పెంచుకుంటూ వెళ్తారు. అంటే దట్ ఇంపాక్ట్స్ ఏమంటారంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది అడ్జస్ట్మెంట్ ఇండెక్స్ నెంబర్ ద్వారా మనం చేస్తున్నామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో 2020-21 లో ఇండెక్స్ నెంబర్ అనేది మనకి సో 2020-21 లో మనకి ఇండెక్స్ నెంబర్ అనేది 301 ఉందమ్మా. సో 301 అంటే దాని మీనింగ్ ఏంటంటే కనుక ఇప్పుడు మనకి 2001-2 లో ఉన్న 100 రూపీస్ ఈ రోజుకి ఎంత లెక్కమ్మా 301 రూపీస్ కింద మనం లెక్క తీసుకుంటాం. ఓకే, అదే 2021-22 కి ఫైనాన్షియల్ ఇయర్ 21-22 కి ఆ నెంబర్ ఎంతమ్మా 379 అంటమ్మా. అది 379 ది నెంబర్ ఇండెక్స్ నెంబర్. అంటే అక్కడ 2001-2 లో ఉన్న 100 రూపాయలు ఈ రోజున ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోకి ఎంతకు ఉన్నట్టమ్మా 370 రూపీస్ కి. సార్ ఇక్కడ ఇండెక్స్ అనేది ఇన్ఫ్లేషన్ అనేది 1 ఇయర్ చేస్తాము అమ్మ. 1 ఇయర్ లో స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసినా సరే ఆ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ నెంబర్ అదే ఉంటుందని చెప్పేసి మనకి మాట్లాడుకున్నాం అమ్మా. రైట్. సో తర్వాత ఇంకా చిన్న ఆస్పెక్ట్ ఉందమ్మా, అది చూసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ లోకి మనం వెళ్దాం. సో కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్. Similarly, if the debentures or debenture stock or bonds or deposit certificates are converted into shares or debentures, it is not regarded as transfer by virtue of 4710. If the converted assets are sold subsequently, the cost of acquisition would be the cost incurred to acquire the debentures, on the conversion of which shares or debentures were obtained as provided in 49(2)(a అంటాడు. కాస్ట్ గురించి మాట్లాడుకుంటే కన్వర్షన్ జరిగినప్పుడు కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఇంటూ షేర్స్ కనుక మారిస్తే కనుక షేర్స్ ని మనం అమ్ముతున్నప్పుడు కాస్ట్ షేర్స్ కాస్ట్ ఎంత అంటే షేర్స్ కాస్ట్ లేవు మనకి ఎన్ని రోజులు వచ్చాయి డిబెంచర్స్ వల్ల వచ్చాయి. కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ ని మనం కన్సిడర్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. తర్వాత కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. In case of conversion of capital asset into stock in trade, the provisions of section 45(2) explicitly provide for the deferring the chargeability till the year of sale of stock in trade. Okay, while computing the capital gains on sale of the stock in trade, the assessee will have to index the cost of acquisition only up to the year of conversion and not up to the year of sale of stock in trade. Since indexation stops in the year of transfer, does not extend to the year in which సేల్ ఇస్ మేడ్ అండ్ టాక్సబిలిటీ అరైజెస్ అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ జాగ్రత్తగా ఒకసారి చూడండి. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. 1/4/2021 నేను క్యాపిటల్ అసెట్ ని స్టాక్ లోకి కన్వర్ట్ చేశానంటమ్మా. క్యాపిటల్ అసెట్ ని స్టాక్ లోకి కన్వర్ట్ చేశానంట. ఓకే, కన్వర్ట్. సో ఇలా కన్వర్ట్ చేసిన స్టాక్ ని నేను ఎప్పుడు అమ్మాను అని చెప్పేసానంటే కనుక 30th June 2023 లో అమ్మానంటమ్మా. సో అంటే ఇక్కడ ఏ ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది, ఇక్కడ కన్వర్ట్ చేసిన ఇయర్ ఎప్పుడు వస్తుందమ్మా 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ లో నువ్వు కన్వర్షన్ చేస్తే అది ఎప్పుడు అమ్మావమ్మా 2023-24 లో నువ్వు సేల్ చేసావంట. మనం కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం అంటే కనుక క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లో కనుక మనం కన్వర్ట్ చేసినట్లయితే క్యాపిటల్ అసెట్ ని స్టాక్ లోకి మనం కన్వర్ట్ చేసిన ఇయర్ లో మనకి ఇది ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో కవర్ అవుతుందమ్మా. ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో కవర్ అయితే కనుక అక్కడ క్యాపిటల్ గెయిన్స్ అనేది వస్తుంది, క్యాపిటల్ గెయిన్స్ అనేది అరైజ్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయితే క్యాపిటల్ అసెట్ ని స్టాక్ లో కన్వర్ట్ చేసినప్పుడు క్యాపిటల్ అసెట్ ని నువ్వు ఏం చేస్తున్నట్టే ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు అని చెప్పేసి చార్జబిలిటీ సెక్షన్ 45 కూడా మనకి స్పెసిఫై చేస్తుంది. కాబట్టి ట్రాన్స్ఫర్ అనేది టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ లోకి లీడ్ చేస్తుందమ్మా. కానీ ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం ట్యాక్స్ ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ ఇయర్ లో మనం ట్యాక్స్ చేస్తాం అంటే కనుక ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ ని ఎప్పుడైతే నువ్వు సేల్ చేసావో
ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ ని నువ్వేం చేసావమ్మా, సేల్ ఎప్పుడైతే చేసావో ఆ ఇయర్ లో నువ్వు ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి అని అన్నారు. కానీ అప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఎప్పుడైతే మనం కన్వర్ట్ చేసామో ఆ ఇయర్ వరకు అప్పుడు మనం ఏం చేయాలి, క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఆ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ చేసిన దాన్ని ఎప్పుడు పే చేయాలమ్మా, గవర్నమెంట్ కి, పే టు గవర్నమెంట్ ఎప్పుడంట, ఎప్పుడైతే ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ ని మనం సేల్ చేస్తామో అప్పుడు మన చేతికి డబ్బులు వస్తాయి, అప్పుడు మనం ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉంటాము. సో అప్పుడు మనం ట్యాక్స్ అనేది పే చేయాలి, పే టు ద గవర్నమెంట్ అంది స్టాక్ ఇన్ ట్రేడ్ అనేది ఎప్పుడైతే సేల్ చేస్తామో ఆ సేల్ చేసిన ఇయర్ లో అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే రైట్. సో ఇప్పుడు క్యాపిటల్ అసెట్ ని ఇక్కడ కన్వర్ట్ చేసేటప్పుడు క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది ఎక్కడ వరకు చేయాలమ్మా, ఏ రోజైతే కన్వర్ట్ చేసామో ఆ రోజుకి క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ చేయాలి. కాబట్టి ఇండెక్సేషన్ కూడా ఎక్కడ వరకు చేయాలంటే ఇండెక్సేషన్ టు బి డన్ అప్ టు కన్వర్షన్, ఎందుకంటే ఇదే ట్రాన్స్ఫర్ కదా, అంటే క్యాపిటల్ గెయిన్ అరేంజ్ అయ్యేది ఎక్కడి వరకే, క్యాపిటల్ గెయిన్ అరేంజ్ అయ్యేది ఈ డేట్ వరకే. సో క్యాపిటల్ గెయిన్ అరేంజ్ అయ్యేది ఈ డేట్ వరకే కాబట్టి మనం కన్వర్షన్ కి ఇండెక్సేషన్ కూడా మనం ఏం చేయాలమ్మా, అప్పటి వరకే చేసుకోవాలంట. ఓకే, అలా క్యాలిక్యులేట్ చేసిన క్యాపిటల్ గెయిన్ ని మనం పే చేయడం ఎప్పుడు పే చేయాలంట, ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ ని ఎప్పుడైతే సేల్ చేస్తామో అప్పుడు మనం ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ కింద తీసుకుని ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఓకే రైట్. అమ్మా ఇండెక్సేషన్ ఎక్కడెక్కడ అవసరం లేదు అని చెప్పేసి కొన్ని కేసెస్ చూసామమ్మా. ఆ కేసెస్ ని మళ్ళీ మనం రిపీటెడ్ గా చూస్తూనే ఉంటాం. సో ఇక్కడ ఒక్కొక్క సిచ్యువేషన్ చెప్తాడు కదా, ఇవన్నీ కూడా స్పెషల్ కేసెస్ ప్రతి దాంట్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మనం వెనక్కి వచ్చి ఇక్కడ ఇండెక్సేషన్ అప్లికబుల్ కాదని చెప్పేసి మనం చెప్పుకుంటాం అమ్మా. ఓకే, సో ఇక్కడతో మనకి ఫార్మాట్ కనుక చూసుకున్నట్లయితే ఫార్మాట్ సెక్షన్ 48 లో నాన్ డిప్రిసిబుల్ అసెట్ ఫార్మాట్ మనం మాట్లాడుకుంటున్నాం. సెక్షన్ 48 లో నాన్ డిప్రిసిబుల్ అసెట్స్ సంబంధించిన కి సంబంధించిన ఇక్కడ క్యాలిక్యులేషన్ మాట్లాడుకుంటున్నాం. సో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ లెస్ expenses on transfer or in connection with the transfer. మా ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటే ఏంటో చూసాం, దాని స్పెషల్ కేసెస్ గురించి మాట్లాడుకున్నాం. ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత నెట్ కన్సిడరేషన్ అనేది వచ్చింది. సో నెట్ కన్సిడరేషన్ నుంచి లెస్ మనం ఏమనుకున్నాం అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనుకున్నాం. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇదేమో ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది. ఏ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, సో నెట్ కన్సిడరేషన్ లోంచి కాస్ట్ ని మనం మైనస్ చేసేస్తే గనక, మనం కాస్ట్ ని మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే నెక్స్ట్ మిగిలింది ఇక్కడ గ్రాస్ క్యాపిటల్ గెయిన్. సో గ్రాస్ క్యాపిటల్ గెయిన్. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ చూసాం, ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ చూసాం, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ చూసాం, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూసాం, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో వీఆర్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలం. సో దీంట్లోంచి మనం ఏం మైనస్ చేయాలంట, ఎగ్జంప్షన్స్. ఏం మైనస్ చేయాలంటమ్మా, ఎగ్జంప్షన్స్ అప్లికబుల్ టు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అప్లికబుల్ అయ్యే ఎగ్జంప్షన్స్ ఉన్నాయంట. అవి మనం మైనస్ చేస్తామంట. మైనస్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందమ్మా, నెట్ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అనేది మనకి వస్తుందంట. ఈ నెట్ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే వచ్చిందో ఆ క్యాపిటల్ గెయిన్ తీసుకెళ్లి మనం ఏం చేస్తా ఉంటామా, ఈ నెట్ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ ని మనం తీసుకువెళ్ళి ఎక్కడ వేస్తా ఉంటామా, ఇక్కడ ఇలాంటి క్యాపిటల్ గెయిన్స్ లో వేరే అంటే ఎన్ని ప్రాపర్టీస్ అంటే అన్ని ప్రాపర్టీస్ కి క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత టోటల్ నెట్ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అంతా తీసుకెళ్లి ఇన్కమ్ అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అందులోకి ఇంక్లూడ్ చేస్తా ఉంటారు. ఓకే, సో అగ్రిగేట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ గెయిన్స్ ట్రాన్సాక్షన్స్, ఆల్ క్యాపిటల్ గెయిన్స్ ట్రాన్సాక్షన్స్ లో ఈ నెట్ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ ఎంతైతే ఉంటుందో అన్ని కలిపి ఆ వాల్యూ తీసుకెళ్ళి ఏం చేస్తాం, గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో క్యాపిటల్ గెయిన్స్ అనే హెడ్ దగ్గర నుంచి ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ ట్యాక్స్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఓకే సార్, ఈ ఫార్మాట్ లో ఇంకా మనం చూడండి ఏమన్నా ఉన్నదా సార్ అని చెప్పేసి అంటే చూడండి ఒకటే ఒకటి ఉందమ్మా, దట్ ఈస్
ఎగ్జామ్షన్స్ అని ఒక టాపిక్ ఉంది. ఎగ్జామ్షన్స్ చూస్తే అప్పుడు మనం ఏంటి, సో సెక్షన్ 48 లో ఉన్న నాన్ డిప్రిసిబుల్ క్యాపిటల్ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే గనక, నాన్ డిప్రిసిబుల్ అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తే గనక వచ్చే క్యాపిటల్ గెయిన్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కంప్లీట్ గా మనం నేర్చుకున్నట్టు ఉంటది. ఆ తర్వాత డిప్రిసిబుల్ అసెట్స్ గురించి చూద్దాం. ఆ తర్వాత టాక్సబిలిటీ గురించి మనం చూద్దాం. అలాగే తర్వాత స్పెషల్ కేసెస్ అనేవి ఉన్నాయి. ఆ స్పెషల్ కేసెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో సో నెక్స్ట్ మన ఆస్పెక్ట్ వచ్చేసరికి ఎగ్జంప్షన్స్ అమ్మా. ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. సో క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఎగ్జంప్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంట. ఓకే, సో ఇక్కడ ఈ ఎగ్జంప్షన్స్ వచ్చేసరికి మనం ఒక టేబుల్ కింద తీసుకోవడం, ఇంకా అంటే మనం దీనికంటే ఎలాబొరేట్ టేబుల్ కింద మనం తయారు చేసుకోవాలమ్మా. అంటే ఎన్ని వీలైతే అన్ని కాలమ్స్ పెట్టుకుని ఒక పేపర్ మీద మనమే ఒక చార్ట్ కింద ప్రిపేర్ చేసుకుని ఈ ఎగ్జంప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ కేవలం 4 కాలమ్స్ లో చెప్పాడమ్మా. ఈ 4 కాలమ్స్ ని మనం ఎక్స్టెండెడ్ గా ఎన్ని వీలైతే అన్ని కాలమ్స్ కింద డివైడ్ చేసుకుని ఒక పేపర్ మీద రాసుకుంటే మనకి తర్వాత రివిజన్ అప్పుడు చాలా ఈజీగా ఉంటదమ్మా. అది ఎలాగే ఏంటనేది జస్ట్ నేను చూపిస్తాను. సో ఆ కాలమ్స్ అనేవి మీరు నేను చెప్పిన దానికంటే కావాలంటే అడిషనల్ కాలమ్స్ కావాలంటే మీరు పెంచుకోవచ్చు అమ్మా. ఓకే, రైట్. సో సార్ ఎలాగ సార్ అని చెప్పేసానంటే, సో ఫస్ట్ ఎగ్జంప్షన్స్. ఎగ్జంప్షన్స్ మనం మాట్లాడుకున్నాం. ఇది ఎగ్జంప్షన్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి అప్లికబుల్ అవుతాయి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి అప్లికబుల్ అయ్యే కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఫస్ట్ ఏ సెక్షన్ షార్ట్ టర్మ్ కి అప్లికబుల్ అవుతుంది, ఏ సెక్షన్ లాంగ్ టర్మ్ కి అప్లికబుల్ అవుతుంది అనేది మనం చూసుకోవాలమ్మా. ఓకే, రైట్. చూద్దాం. ఫస్ట్ ఒక సెక్షన్ 54 అనేది అమ్మా. ఇవన్నీ కూడా ఈ ఎగ్జంప్షన్స్ కి ఉన్న స్పెషాలిటీ మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం అమ్మా. ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్. అంటే వచ్చిన డబ్బుల్ని వీడు చెప్తాడంట, వీడు చెప్పిన దాని ప్రకారం ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే మనకి ఎగ్జంప్షన్ అనేది ఇస్తారు. మనం వాడు చెప్పిన దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే మనకి ఏం చేస్తారంట బ్రహ్మ, ఎగ్జంప్షన్ అనేది ఇస్తారంట. అలా వచ్చే ఎగ్జంప్షన్స్ ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే ఎగ్జంప్షన్స్ కాబట్టి, అంటే మనం క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మీకు డబ్బులు వస్తాయి. ఆ వచ్చిన డబ్బుల్ని మీరు ఏం చేయాలి, ఇన్వెస్ట్ చేయాలంట. అలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే డబ్బుల్ని ఏమంటారమ్మా, ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్ అని చెప్పేసి మనకి మాట్లాడతారంటమ్మా. సో ఆ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఇందులో మనం ఖచ్చితంగా ఒక పాయింట్ ఉంటది. ఏంటంటే కనుక ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఎగ్జంప్షన్ వస్తుంది అనేది ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన పాయింట్. సో ఇప్పుడు మనం ఒక సెక్షన్ 54 అనేది చూద్దాం. ఆ సెక్షన్ 54 చూసిన తర్వాత మనం డీటెయిల్ గా ఏం చేద్దామమ్మా, దాన్ని ఎలా మనం ఇంకా డీటెయిల్ గా చార్ట్ ప్రకారం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేర్చుకుందాం అమ్మా.
ఓకే, సో ఫస్ట్ సెక్షన్ ఏంటమ్మా 54. ఓకే, ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఎస్ఎస్సి ఎవరు అని చెప్పేసానంటే ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్, ఇండివిజువల్ కానీ హెచ్యుఎఫ్ కానీ క్లెయిమ్ చేయొచ్చు అంట. ఓకే రైట్, సో ఏం ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి అని చెప్పేసానంటే రెసిడెన్షియల్ హౌస్ టు బి ట్రాన్స్ఫర్డ్, అంటే మనం ట్రాన్స్ఫర్ అంటే ఏం ట్రాన్స్ఫర్ చేస్తే సెక్షన్ 54 ప్రకారం ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోగలమంట. రెసిడెన్షియల్ హౌస్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రమే అప్పుడు సెక్షన్ 54 ని మనం క్లెయిమ్ చేసుకోగలమంట. సార్ వేకెంట్ ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ చేస్తే అవ్వదు. సో సార్ లేకపోతే ఒక మెషినరీని ట్రాన్స్ఫర్ చేస్తే అవ్వదు. సో సెక్షన్ 54 ప్రకారం మనకి ఎగ్జంప్షన్ రావాలంటే ఖచ్చితంగా ఏం ట్రాన్స్ఫర్ చేయాలమ్మా, రెసిడెన్షియల్ హౌస్ ను మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, తర్వాత ఇట్ మస్ట్ బి ఏ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. అమ్మా ఖచ్చితంగా దేని మీద ఇప్పుడు 54 అనేది ఏ సెక్షన్ అంటే ఏ సెక్షన్ సారీ ఏ క్యాపిటల్ గెయిన్ కి సంబంధించిన ఎగ్జంప్షన్ వస్తుంది అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఇప్పుడు రెసిడెన్షియల్ హౌస్ ని ట్రాన్స్ఫర్ చేయాలి, దట్ షుడ్ బి లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటున్నాడు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే గెయిన్ ఏంటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అంటే సెక్షన్ 54 అనేది ఏ గెయిన్స్ కి అప్లికబుల్ అవుతుందంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి అప్లికబుల్ అవుతుందని చెప్పేసి మనం తెలుసుకోవాలంట అన్నమాట. ఓకే, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ సచ్ అసెట్ ఈస్ చార్జబుల్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇది ఒక కండిషన్ అన్నమాట. అంటే మీరు ఏదైతే రెసిడెన్షియల్ హౌస్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ రెసిడెన్షియల్ హౌస్ ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ రెసిడెన్షియల్ హౌస్ అనేది ఎక్కడ చార్జబుల్ అవ్వాలంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చార్జబుల్ అయ్యే హెడ్, ఇన్కమ్ ఫ్రమ్ హెడ్ హౌస్ ప్రాపర్టీలో చార్జబుల్ అయ్యే హౌస్ ఏదైతే ఉంటుందో ఆ హౌస్ ని మీరు కనుక ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే, సార్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చార్జబుల్ అయ్యే హౌస్ అంటే అది సెల్ఫ్ ఆక్యుపైడ్ అయినా పర్లేదా, సెల్ఫ్ ఆక్యుపైడ్ అయినా పర్లేదు, లెట్అవుట్ అయినా పర్లేదు, డీమ్డ్ టు బి లెట్అవుట్ అయినా పర్లేదు, కానీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్సిబుల్ అయ్యే అసెట్ ని కనుక మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే అక్కడ అలాంటిది రెసిడెన్షియల్ హౌస్ లో అది లాంగ్ టర్మ్ అయినట్లయితే, లాంగ్ టర్మ్ అంటే ఏమనుకున్నాం, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కి మనకి 24 months అని చెప్పేసి మనం అనుకున్నాం అమ్మా. సో 24 months పీరియడ్ కింద తీసుకున్న ఎక్సెప్షన్స్ లో కవర్ అవుతుంది. థర్డ్ ఎక్సెప్షన్ మనం మాట్లాడుకున్నాం ఇక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ నార్మల్ గా 36 months కంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్ అంటాము, కానీ ఎక్సెప్షనల్ కేసెస్ లో అది మారుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అందులో థర్డ్ ఎక్సెప్షన్ ఏంటంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కి మనకి 24 months అనేది పీరియడ్ కింద తీసుకుంటాము. 24 months కంటే మనకి తక్కువ ఉన్నది అనుకుంటే షార్ట్ టర్మ్, అంతకంటే ఎక్కువ ఉన్నదంటే లాంగ్ టర్మ్ అనుకున్నాం. అలాంటి లాంగ్ టర్మ్ కి అంటే 24 months కంటే ఎక్కువ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఉన్న దానికి మనం ఏం చేస్తామంటమ్మా, ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద తీసుకుంటాము అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారమ్మా. సో అలా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద తీసుకుంటా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ రెసిడెన్షియల్ హౌస్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, అది లాంగ్ టర్మ్ అయ్యి ఉండాలి. ఇన్కమ్ ఫ్రమ్ సచ్ అసెట్ ఈస్ చార్జబుల్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అయ్యి ఉండాలి. తర్వాత the investment shall be in one residential house situated in India. Right, సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడమ్మా. ఇన్వెస్ట్ చేయాల్సింది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంట, ఒక్క రెసిడెన్షియల్ హౌస్ లో ఇన్వెస్ట్ చేయాలంట. మనం హౌస్ అమ్మి ఏం కొనాలి, మళ్ళీ రెసిడెన్షియల్ హౌసే కొనాలంట. హౌస్ అమ్మి ఇక్కడ 54 ప్రకారం ఎగ్జంప్షన్ కనుక రావాలి అనుకుంటే కనుక మళ్ళీ మీరు ఏం కొనాలంట, రెసిడెన్షియల్ హౌసే కొనాలంట. సార్ 2-3 కొనొచ్చా, లేదు, ఒక రెసిడెన్షియల్ హౌస్ కి మనం ఎగ్జంప్షన్ ఇస్తాము అంటే ఒక రెసిడెన్షియల్ హౌసే మనం కొనాలి. ఓకే రైట్, అది కూడా ఎప్పుడంట కొనాలా కన్స్ట్రక్ట్ చేయాలా అని చెప్పేసానంటే పర్చేస్ విత్ ఇన్ 1 year బిఫోర్ ఆర్ 2 years ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. మా డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ తీసుకుంటామంట. ఆ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కి 1 year బిఫోర్ గానీ 1 year బిఫోర్ గానీ ఆ 2 years ఆఫ్టర్ గానీ డేట్ ఆఫ్ పర్చేజ్ అనేది చేయొచ్చు. మనం కొంటున్నామంట, కొంటుంటే ఈ రోజున ట్రాన్స్ఫర్ చేస్తే దీనికంటే ముందుగానే కొనేసి ఉండొచ్చు సార్. ఎస్, మనం ఆల్రెడీ కొనేసిన ప్రాపర్టీని ఇక్కడ సేల్ చేస్తున్నామని చెప్పేసానంటే ఇక్కడ దానికి మనం ఏం చేసుకోవచ్చు అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. 1 year బిఫోర్ ఆర్ 2 years ఆఫ్టర్. అంటే ఇక్కడ 1 year బిఫోర్ అంటే ఏంటి సార్, ఇప్పుడు సపోజ్ ఇవాళ మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నా ఉంటామా, ఇవాళ ఎన్నో తారీఖు అని చెప్పేసానంటే కనుక 23వ తారీఖు. సో 23/6/2021 మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనుకోమ్మా. సపోజ్ నేను 1st January 2021 ఒక ప్రాపర్టీ కొన్నానంట, పర్చేజ్ చేశానంట, ఒక హౌస్ ప్రాపర్టీ పర్చేజ్ చేశానంట. ఆ పర్చేజ్డ్ ప్రాపర్టీని నేను ఇక్కడ ఎగ్జంప్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చా సార్, ఇక్కడ ఎగ్జంప్షన్ కింద తీసుకోవచ్చా అని చెప్పేసానంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఎందుకని చెప్పేసానంటే ఇక్కడ 1 year అంటే 23
23/6/2020 నుంచి ఇక్కడ 1 ఇయర్ పీరియడ్, ఈ మధ్యలోనే 1 ఇయర్ లోపల మనం ఏంటంటే మనం పర్చేజ్ చేసిన దాన్ని పర్చేజ్ చేసింది విత్ ఇన్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఆఫ్టర్, సో డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కి పర్చేజ్ అనేది చేయొచ్చు అని చెప్పేసి అని అన్నాడు. పర్చేజ్ అంటే కొనడం, అంటే అసెట్ ని కొనడం, హౌస్ ప్రాపర్టీని కొనడం. సార్ కన్స్ట్రక్షన్ అయితే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటాడమ్మా. సో 3 ఇయర్స్ తర్వాత, అంటే కన్స్ట్రక్షన్ అంటే డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి 3 ఏళ్ల లోపు మనం ఏం చేయొచ్చమ్మా, కన్స్ట్రక్షన్ అనేది చేసి చూపించొచ్చు. అంటే కన్స్ట్రక్షన్ అంటే 23/6/2021 కాబట్టి ఇక్కడ నుంచి 3 ఇయర్స్ టైం ఇస్తారండి మనకి. సో 3 ఇయర్స్ లోపు మనం ఏం చేయొచ్చంట, కన్స్ట్రక్షన్ అనేది చేసి చూపించొచ్చు. సార్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినా లేదా పర్చేజ్ చేసినా మనకి ఏం చేస్తారు, క్యాపిటల్ గెయిన్స్ ని ఎగ్జంప్షన్ చేస్తారు. ఓకే, కన్స్ట్రక్ట్ చేద్దాం లేదా పర్చేజ్ చేద్దాం, కానీ ఎంత పెట్టి పర్చేజ్ చేయాలి, ఎంత పెట్టి పర్చేజ్ చేస్తే మనకి ఎంత క్యాపిటల్ గెయిన్ అనేది ఎగ్జంప్షన్ ఇస్తారు, అంటే ఏవి ఇన్వెస్ట్ చేయాలి, ఏ డబ్బులు అనేవి ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసానంటే ఇక్కడ క్వాంటమ్ ఆఫ్ ఎగ్జంప్షన్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. చూస్తే ఇక్కడ కాస్ట్ ఆఫ్ న్యూ రెసిడెన్షియల్ హౌస్ ఆర్ హౌసెస్, ఓకే, క్యాపిటల్ గెయిన్ విచ్ ఎవర్ ఈస్ లోయర్, అంటే ఇక్కడ హౌస్ అమ్మా, హౌస్ లేదు. సో విచ్ క్యాపిటల్ గెయిన్ కానీ మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కానీ ఏ రెండిట్లో ఏది తక్కువ అయితే ఆ అమౌంట్ ని మీకు ఎగ్జంప్షన్ కింద ఇస్తాము అని చెప్పేసి అని అంటాడు. అంటే మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ ఇన్వెస్ట్ చేస్తే మీకు మొత్తం ట్యాక్స్ అంతా లేకుండా ఎగ్జంప్షన్ వచ్చేస్తుందా సార్? ఎస్, అంటే క్యాపిటల్ గెయిన్ అంతా కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కాస్ట్ ఆఫ్ న్యూ రెసిడెన్షియల్ హౌస్ ఆర్ హౌసెస్ ఆర్ క్యాపిటల్ గెయిన్ విచ్ ఎవర్ ఈస్ లెస్, ఏది తక్కువ అయితే అదే చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే రైట్. అండ్ ఇంకొక అడిషనల్ ఆస్పెక్ట్ ఇచ్చాడమ్మా, ఆప్షన్ అవైలబుల్ అండర్ సెక్షన్ 54. In case of amount of capital gain does not exceed 2 crores, మా capital gain అనేది 2 కోట్లు దాటలేదు అనుకుంటే గనక the assessee may at this option purchase or construct 2 residential houses in India. అమ్మా ఇక్కడ 1 రెసిడెన్షియల్ హౌస్ అని చెప్పేసి అన్నాడు కదమ్మా, దీనికి ఎక్సెప్షన్ అనేది ఇస్తున్నాడమ్మా. ఓకే, అదే మీ క్యాపిటల్ గెయిన్ 2 కోట్లు దాటలేదు అనుకుంటే కనుక అప్పుడు మీరు ఏం చేయొచ్చంటమ్మా, 2 రెసిడెన్షియల్ హౌసెస్ అనేవి ఇండియాలో కొనొచ్చు అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఫర్దర్ ద బెనిఫిట్ షల్ బి అవైలబుల్ ఓన్లీ వన్స్ ఇన్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ది ఎస్ఎస్సి. ఎస్ఎస్సి కి ఆప్షన్ అనేది ఎన్నిసార్లు ఇస్తారంట, లైఫ్ లో ఒకసారి మాత్రమే ఇస్తారంట. అంటే రెసిడెన్షియల్ హౌస్ ని అమ్మి మళ్ళీ రెసిడెన్షియల్ హౌస్ కొనేటప్పుడు 2 కోట్ల లోపు కనుక మీ క్యాపిటల్ గెయిన్ ఉంటే కనుక 2 హౌసెస్ కొనే ఆప్షన్ అనేది మీకు ఎప్పిస్తారంటమ్మా, జీవితంలో ఒకసారి మాత్రమే మీరు క్లెయిమ్ చేయగలుగుతారు అని చెప్పేసి అని అంటున్నాడు. రైట్ సార్, ఒక చిన్న డౌట్ వచ్చింది టోటల్ గా చూస్తేనే అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఏంటంటే కనుక ఇప్పుడు మీరు పర్చేజ్ చేయడానికి ఏమో 2 ఇయర్స్, సపోజ్ 1 ఇయర్ బిఫోర్ చేస్తారంటే అది పక్కన పెట్టండి. మనం ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుంచి డబ్బులు మన చేతికి వస్తే ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అక్కడ నుంచి మనకి పర్చేజ్ కి అన్నాళ్ళు టైం ఇస్తున్నారమ్మా, 2 ఇయర్స్ టైం ఇస్తున్నారు. అదే కన్స్ట్రక్షన్ కి 3 ఇయర్స్ టైం ఇస్తున్నారు. సార్ ఇంత టైంలో మనం ఇన్వెస్ట్ చేయకపోతే, మనం నిజంగా ఆ డబ్బుల్ని విత్ ఇన్ పీరియడ్ లో ఇన్వెస్ట్ చేయకపోతే అని చెప్పేసి అనే డౌట్ మీకు ఎంత ఉంటుందో డిపార్ట్మెంట్ వాడికి కూడా అంతే ఉంటదమ్మా. సో ఆ డిపార్ట్మెంట్ వాడికి కూడా డౌట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడంటే కనుక మీరు డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనేది తీసుకుని ఆ ఇయర్ కి ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఇయర్ లో ట్రాన్స్ఫర్ జరిగిందో ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నుంచి ఇక్కడ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు మనకి ఏం చేస్తాడంటే ఇక్కడ మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ మనం ట్రాన్స్ఫర్ చేసింది అసెట్ ట్రాన్స్ఫర్ చేసింది ఎప్పుడు అని చెప్పేసానంటే సో 1 మార్చ్ 2021 నేను ఏం చేశానంటమ్మా, అసెట్ ని ట్రాన్స్ఫర్ చేశానంట. సో అంటే ట్యాక్స్ అనేది ఏ ఇయర్ లోకి వస్తుందమ్మా, ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్, 2021 అనే ఫైనాన్షియల్ ఇయర్. అంటే అసెస్మెంట్ ఇయర్ ఎంతమ్మా, 21-22 అనే అసెస్మెంట్ ఇయర్. ఓకే, సో 2021 అనే ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ ఏమో 21-22. సో ఇలా 21-22 అసెస్మెంట్ ఇయర్, ఇదేమో ఫైనాన్షియల్ ఇయర్ 2021 అనుకుంటే గనక ఇక్కడ మనకి ఎలాగా మనం ఆస్పెక్ట్ అనేది వస్తుంది సార్ అని చెప్పేసానంటే కనుక 1 మార్చ్ 2021 ట్రాన్స్ఫర్ చేస్తే అని చెప్పేసానంటే టాక్సబిలిటీ అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ కాబట్టి అసెస్మెంట్ ఇయర్ లో మీరు ట్యాక్స్ కట్టడానికి లైబుల్. సో ట్యాక్స్ కట్టేటప్పుడు మరి ఇక్కడ ట్యాక్స్ కట్టాలి లేకపోతే ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవాలి. సో ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే కనుక ఎలా చేసుకుంటాం సార్, మనం ఇన్వెస్ట్ చేస్తేనే కదా ఎగ్జంప్షన్ వస్తుంది. ఇన్వెస్ట్ చేయకుండా ఎగ్జంప్షన్ అనేది ఎలా వస్తుంది సార్ అంటే పర్చేజ్ చేయాలి లేదా కన్స్ట్రక్షన్ చేయాలి. కానీ కన్స్ట్రక్షన్ కి పర్చేజ్ కి నాకు టైం ఉంది,
కన్స్ట్రక్షన్ కి ఎన్నాళ్ళ టైం ఉంది, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి 2 years పర్చేజ్ కి. ఓకే, అదే కన్స్ట్రక్షన్ కి అయితే డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి 3 years, కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి సారీ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ కి 3 years టైం ఉంది. మరి ఇక్కడ ఎగ్జామ్షన్ ఎలా క్లెయిమ్ చేస్తాం సార్ ఈ ఇయర్ లోని అని చెప్పేసానంటే దీనికి ఒక మెకానిజం చెప్తున్నాడమ్మా. మీరు ఏం చేయాలంటే కనుక యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్. సో మీరు ఏం చేయాలంట, క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అనే ఒక స్కీమ్ ఉందంట, క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, అది ఎప్పుడంట, రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు. అంటే ఇక్కడ మనకి ఈ అసెస్మెంట్ ఇయర్ 2021 కి సంబంధించిన, ఫైనాన్షియల్ ఇయర్ 2021 కి సంబంధించిన, అసెస్మెంట్ ఇయర్ 21-22 కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఫామ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మన ఇన్కమ్ పర్టికులర్స్, ట్యాక్స్ పర్టికులర్స్ అన్ని మెన్షన్ చేస్తూ మనం సబ్మిట్ చేసే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటారు, ITR. సో ఆ ITR అనేది సబ్మిట్ చేసే డ్యూ డేట్ ఉంటదమ్మా, డ్యూ డేట్ వరకు ఉంటది. ఆ డ్యూ డేట్ లోపు మనం ఏం చేయాలంట, ఈ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అనే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటమ్మా. సార్ ఈ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అంటే ఏంటి సార్? ఈ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాంక్ అకౌంట్ అమ్మా. ఇది ఎలా ఉంటుందంట, ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిదంట. సో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లాంటి ఒక బ్యాంక్ అకౌంట్ అన్నమాట. ఆ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేది మనం డిపాజిట్ చేస్తాం. ఇక్కడ నార్మల్ గా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి మీకు ఎప్పుడు డబ్బులు కావాలని తీసుకొచ్చమ్మా, అక్కడ పర్పస్ ఏమి చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఈ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో ఏంటంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ పర్చేజర్ కన్స్ట్రక్షన్ అనేది ఏదైతే చెప్తున్నారో ఆ పర్చేజర్ కన్స్ట్రక్షన్ కోసం నిజంగా ఆ పర్చేజర్ కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే మాత్రం అప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు అనేవి విత్డ్రా అవుతాయి, లేకపోతే విత్డ్రా అవ్వవు. ఒకవేళ విత్డ్రా చేసుకోవాలనుకుంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలమ్మా. సార్ నేను మొత్తం ట్యాక్స్ పే చేసి నా క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అనేది నేను ఎగ్జామ్షన్ తీసుకోదలుచుకోవట్లేదు, నేను ట్యాక్స్ పే చేసేస్తున్నాను అని చెప్పేసి ట్యాక్స్ పే చేసేసి అప్పుడు నేను ఏం చేయాలంటమ్మా, ఇక్కడ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంట. సో కావాల్సిన ట్యాక్స్ అంతా పే చేసేసి, సార్ పే చేయకుండా మన క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ నుంచి విత్డ్రా అంటే ఎలా చేయాలి సార్ అంటే ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ద పర్పస్ దట్ ఈస్ పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అసెట్. సో అక్కడ పర్టికులర్ పర్పస్ కోసం మాత్రమే మనం ఏం చేయాలంటమ్మా, ఎగ్జామ్షన్ అనేది క్లెయిమ్ చేయగలము అని చెప్పేసి చెప్తున్నాడు. సో అక్కడ వరకు క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసానంటే ఎస్ అమౌంట్ టు బి ఇన్వెస్టెడ్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్. సో ఇప్పటి వరకు మనం చదువుకున్న సెక్షన్ 54 ని మనం ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా ఒక టేబుల్ వైజ్ గా రాసుకుంటూ వెళ్దాం. అందులో కాలమ్స్ అనేవి ఎన్ని పెడతాను అనేది మీరు చూడండి. ఓకే, సో ఫస్ట్ సెక్షన్ 54. ఓకే, సో ఇక్కడ అప్లికబుల్ టు ఫస్ట్ ఏంటమ్మా, అప్లికబుల్ టు అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటే ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ఇది అప్లికబుల్ అవుతుంది. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మనకి ఈ ఎగ్జామ్షన్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది మనం మాట్లాడుకుంటున్నాం. రైట్ సార్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి అంటే కనుక సో ఎలిజిబుల్ ఎస్ఎస్సి, ఎవరు ఎలిజిబుల్? సో ఎలిజిబుల్ ఎస్ఎస్సి ఎవరమ్మా ఎలిజిబుల్ ఎస్ఎస్సి అంటే ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్, ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ అనే వాళ్ళు ఎలిజిబుల్. అందరికీ రాదమ్మా. ఎస్ఎస్సి ఎవరంటే ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ మాత్రమే ఇది క్లెయిమ్ చేసుకోగలరు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్డ్. సార్ అసెట్ టు బి ట్రాన్స్ఫర్డ్ అమ్మా. సో ఇక్కడ అసెట్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఏది ట్రాన్స్ఫర్ చేయాలమ్మా? రెసిడెన్షియల్ హౌస్. సో మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన అసెట్ ఏంటి? రెసిడెన్షియల్ హౌస్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, సో తర్వాత అమౌంట్ టు బి ఇన్వెస్టెడ్. సో అమౌంట్ టు బి ఇన్వెస్టెడ్ ఏంటమ్మా? ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ఇన్వెస్ట్ చేయాలమ్మా. ఓకే, సో క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఇన్వెస్టెడ్ అలా క్వాంటమ్ ఆఫ్ ఎగ్జామ్షన్ అని రాసేసుకున్నాం. లేకపోతే అమౌంట్ టు బి ఇన్వెస్టెడ్ ఏంటి క్యాపిటల్ గెయిన్ అని రాసుకుని క్వాంటమ్ ఆఫ్ ఎగ్జామ్షన్ అనేది విడిగా రాసుకున్నాం. క్వాంటమ్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఎంతవరకు మనకి ఎగ్జామ్షన్ వస్తుందంట? క్యాపిటల్ గెయిన్ ఆర్
asset purchased or constructed, whichever is less. ఏ తక్కువైతే అది. ఓకే. నెక్స్ట్ asset to be purchased. asset ఏం పర్చేజ్ చేయాలంటమ్మా? ఇక్కడ ఖచ్చితంగా asset రెసిడెన్షియల్ హౌస్. one residential house. ఓకే, ఒక రెసిడెన్షియల్ హౌస్ అనేది మనం కొనాలి అని చెప్పేసి అని అన్నారు. సో ఇక్కడ either purchase or construction. purchase అనుకుంటే 1 year before or 2 years after. అది కన్స్ట్రక్షన్ అనుకుంటే 3 years after the transfer. ఓకే, asset to be purchased. తర్వాత ఇంకా అడిషనల్ కండిషన్స్ అంటే ఏమున్నాయి సార్? ఓకే, ఇట్ షుడ్ బి taxable under income from house property. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో taxable అయ్యే అసెట్ ని మనం ఇచ్చేసి ఉండాలి. తర్వాత ఇంకా అడిషనల్ కండిషన్స్ కంటే తర్వాత ఇంకొకటి క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్. అప్లికబిలిటీ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అప్లికబుల్ కాదా? ఆన్సర్ ఇస్ yes, it is applicable. అంటే మనకి టైం అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలమ్మా? క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 3 years 2 years టైం ఉంది కాబట్టి రిటర్న్ ఫైలింగ్ లోపు క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో పెడితే అక్కడ డబ్బులు ఏం చేసినట్టమ్మా? సెపరేట్ సెగ్రిగేట్ చేసి పెట్టినట్టు. సో అక్కడ నుంచి వాడాలంటే బోల్డెన్ కండిషన్స్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటమ్మా ఆ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో పెట్టేస్తే ఆ డబ్బులు సెపరేట్ గా మనం యూజ్ చేసినట్టు ఉంటది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా కండిషన్స్ అడిషనల్. సో ఇంకా ఎగ్జామ్ అడిషనల్ పాయింట్స్ అని రాసుకుందాం. అడిషనల్ పాయింట్స్ ఏమున్నాయి సార్ అంటే ఇక్కడ మనం ఏంటమ్మా ఇక్కడ 2 రెసిడెన్షియల్ హౌసెస్ ఎక్కడంటమ్మా? ఇన్ కేస్ క్యాపిటల్ గెయిన్ లెస్ దాన్ 2 crores. ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం మనకి వచ్చేది అని చెప్పేసి ఇవి అడిషనల్ కండిషన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇలా మనం బోల్డ్ అండ్ కాలమ్స్ ఇంకా కావాలంటే కాలమ్స్ పెంచుకోవచ్చు, తగ్గించడం కాదు, ఇంకా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అంటమ్మా. ఓకే, ఎంత డీటెయిల్ గా అయితే అంత డీటెయిల్ గా మనం ఏం చేయొచ్చమ్మా? ఈ కండిషన్స్ ని మనం సో ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ మనం పెంచుకుని రాసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ సో మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. నెక్స్ట్ సెక్షన్ ని డీటెయిల్ గా ఒక్కొక్క పాయింట్ లోని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వద్దాం అమ్మా. ఓకే, సో ఎవరో ఒకళ్ళు పార్టిసిపేట్ చేద్దరు కానీ సో వాళ్ళు చదువుతూ వాళ్ళు ఈ కాలమ్స్ లో ఫిల్ చేయడానికి నాకు హెల్ప్ చేద్దరు కానీ అమ్మా. ఓకే, రైట్. అమ్మా వంశిక. yes sir. సో నెక్స్ట్ సెక్షన్ చదువు చూడమ్మా. నెక్స్ట్ సెక్షన్ అర్థమైందమ్మా? సెక్షన్ 54 అర్థమైందా? ఇన్వెస్ట్మెంట్ ఎగ్జామ్షన్. yes sir. రైట్. అలాగే సెక్షన్ 54B అంట నెక్స్ట్ ఎగ్జామ్షన్ చదవమ్మా. section 54B eligible to individual or HUF. Okay. Conditions: urban land used for agriculture purpose to be transferred. It must have been used in the 2 years immediately preceding the date of transfer for agriculture purposes, either by individual, including usage by parents, or HUF. మనకి ఇలాంటిది ఒక చోట ఎక్కడో తగిలింది. ఎక్కడమ్మా? 1037 గుర్తుందమ్మా? అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ని కంపల్సరీ ఎక్విజిషన్ చేసేసుకుంటున్నప్పుడు అక్కడ అసలు మనకి అది వచ్చే ఇన్కమ్ అనేది ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అని చెప్పేసి అనుకున్న అగ్రికల్చర్ ల్యాండ్ ని కంపల్సరీ ఎక్విజిషన్ లో లాగేసుకుంటుంటే కనుక అప్పుడు కూడా మినిమం 2 years ఏం చేయాలన్నారు? ప్రిసీడింగ్ 2 years అగ్రికల్చర్ పర్పస్ కి వాడు కానీ వాడి పేరెంట్స్ కానీ యూజ్ చేయాలని చెప్పేసి చెప్పారు. yes sir. గుర్తుందమ్మా? yes sir. రైట్. సో ద సేమ్ కండిషన్స్ అన్నమాట ఇక్కడ కూడా. ఓకే, నెక్స్ట్. Within 2 years from the date of transfer, purchase any other land, urban or rural,
to be used for agriculture purposes. మనం ట్రాన్స్ఫర్ చేసే ల్యాండ్ ఏ ల్యాండ్ అవ్వాలమ్మా? అగ్రికల్చర్ అయినా అవ్వచ్చు, రూరల్ అయినా అవ్వచ్చు సార్. ట్రాన్స్ఫర్ చేసే ల్యాండ్ మన అమ్మే ల్యాండ్ ఏది ఉండాలి? అమ్మే ల్యాండ్ అర్బన్ ల్యాండ్ అవ్వాలి. అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్. ఎందుకు రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే? అదే ఎగ్జామ్ట్ అవుతుంది కదా. అసలు క్యాపిటల్ అసెటే కాదు అది. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. సో అలాంటప్పుడు క్యాపిటల్ గెయిన్ వస్తుందా? క్యాపిటల్ అసెటే కానప్పుడు ఫస్ట్ ఫిల్టర్ క్యాపిటల్ అసెటే రానప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేసినా సరే తర్వాత క్యాపిటల్ గెయిన్స్ అనేది అరేజ్ అవుతుందా? అవ్వచ్చు సార్. సో కాబట్టి క్యాపిటల్ అసెట్ అనే ఫస్ట్ ఫిల్టర్ లోనే పోతుంది అది. ఎస్ సార్. అర్థమైందమ్మా? రైట్. నెక్స్ట్ కండిషన్ ఏంటి? Quantum of exemption. Cost of such land or new agriculture land or capital gain whichever is lower. అంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటమ్మా? క్యాపిటల్ గెయిన్ కదా. ఎస్ సార్. మనం క్యాపిటల్ గెయిన్ వరకు ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎగ్జంప్షన్ అనేది వచ్చేస్తుంది. ఎస్ సార్. అంతే కదమ్మా? అవును సార్. రైట్. సో ఇక్కడ నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఇక్కడ 54B లో మనకి క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అనేది అప్లికబుల్ అవుతుందా లేదా? అవుతుంది సార్. ఎందుకు అవుతుందమ్మా? ఎందుకంటే టైం ఇచ్చారు కదా సార్. ఇంత మనకి టైం 2 ఇయర్స్ టైం ఉంది. 2 ఇయర్స్ లో మనం నిజంగా ఇన్వెస్ట్ చేస్తామో లేదు తెలియదు కాబట్టి నీకు ఎగ్జంప్షన్ ఈ ఇయర్ లోనే ఇవ్వాలి కాబట్టి ముందు ఆ అమౌంట్ ని సెట్ అసైడ్ చేస్తే ప్రస్తుతానికి ఎగ్జంప్షన్ ఇస్తాడు టెంపరీగా. ఎస్ సార్. ఆ తర్వాత నువ్వు నిజంగా ఇన్వెస్ట్ చేసే డబ్బులు పర్మనెంట్ గా ఎగ్జంప్షన్ అనేది ఇచ్చేస్తాడు. అంతే కదా? అవును సార్. మరి అలా చేయాలంటే కనుక నీ చేత డబ్బులు ఏం చేయించాలి? సెట్ అసైడ్ చేయించాలి. ఎస్ సార్. మరి అలా సెట్ అసైడ్ చేయించాల్సిన అవసరం ఉందా లేదంటే క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో సెపరేట్ గా సెట్ అసైడ్ చేయించాల్సిన అవసరం ఉంది. ఎస్ సార్. అంతే కదమ్మా? అవును సార్. రైట్. సో కాబట్టి క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ ఈజ్ అప్లికబుల్. ఎస్. ఇప్పుడు ఈ చదివావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ టేబుల్ ని ఫిల్అప్ చేయడానికి నాకు హెల్ప్ చేయమ్మా. సో ఫస్ట్ సెక్షన్ ఏంటమ్మా? 54B సార్. 54B. సో సెక్షన్ 54B. ఓకే. తర్వాత వచ్చేసి ఎలిజిబుల్ అప్లికబుల్ టు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్? లాంగ్ టర్మ్ సార్. చెప్పాడు అక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవ్వాలని. అనలేదు సార్. సో లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా అవ్వచ్చు. లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా అప్లికబుల్ అవుతుంది అది. అట్లీస్ట్ నువ్వు ఎన్నాళ్ళు అగ్రికల్చర్ పర్పస్ కోసం వాడాలన్నాడమ్మా ల్యాండ్ ని? 2 ఇయర్స్ అన్నాడు సార్. మరి 2 ఇయర్స్ అంటే అది లాంగ్ టర్మ్ అవుతుంది షార్ట్ టర్మ్ అవుతుంది? లాంగ్ టర్మ్ అవుతుంది సార్. లాంగ్ టర్మే కదా? ఎస్ సార్. సో నువ్వు వాడాలా నీ పేరెంట్స్ వాడాలా? ఇద్దరు నుంచి తీసుకోవాలి సార్. ఇద్దరు నుంచి తీసుకోవాలి. సో ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పడం అయితే కనుక లాంగ్ టర్మ్ కి షార్ట్ టర్మ్ కి అని చెప్పేసి చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా మనకి ఏం చెప్తున్నాడమ్మా? లాంగ్ టర్మ్ అవుతుంది. లాంగ్ టర్మ్ అవుతుంది కదా. 2 ఇయర్స్ మినిమం వాడాలని చెప్పేసి మనం అగ్రికల్చర్ పర్పస్ కోసం మనం యూజ్ చేయాలని చెప్పేసి చెప్పాడు కాబట్టి ఇది ఏమవుద్ది? లాంగ్ టర్మ్ అవుతుంది సార్. లాంగ్ టర్మ్. ఓకే. తర్వాత ఎలిజిబుల్ ఎస్సీస్ ఎవరు? ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ సార్. ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్. నెక్స్ట్ asset to be transferred urban land agricultural land sir. So urban agricultural land. Yes sir. Okay. Next amount to be invested capital gain sir. So capital gain investors chalu. Okay. Quantum of exemption? Capital gain or cost of such land or new agricultural land. Cost of new agricultural land. Yes sir. Whichever is less. Less. Next asset to be purchased same sir agriculture rural అయినా urban అయినా తీసుకోవచ్చు. ఇక్కడ రూరల్ అయినా పర్లేదు, ఇక్కడ అర్బన్ అయినా పర్లేదు. అమౌంట్ ఇన్వెస్ట్ చేసేది అగ్రికల్చర్ ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయాలి, పర్చేజ్ చేయాల్సింది అది రూరల్ అయినా అర్బన్ అయినా పర్లేదు. yes sir. సో అడిషనల్ కండిషన్స్ ఏమున్నాయి? ఇంకా ఈ కాకుండా అడిషనల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అప్లికబుల్ అవుతుందా? అవుతుంది సార్. ఎస్. అడిషనల్ కండిషన్స్ ఏంటంటే కనుక ఏమన్నాయమ్మా? అగ్రికల్చరల్ ల్యాండ్ టు బి యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ ఫర్ 2 years అని ఉంది. ఫర్ అగ్రికల్చరల్ పర్పసెస్ ఫర్ 2 years బై ఇండివిజువల్ ఆర్ హిస్ పేరెంట్స్
ఆర్ హెచ్యుఎఫ్. Yes. ఓకే, Yes, sir. ఇంకేమైనా అడిషనల్ పాయింట్స్ ఉన్నాయమ్మా? లేదు సార్. లేవు. సో ఇవి ఇలా మనం కాలమ్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు సెక్షన్ 54 కి 54B కి డిఫరెన్సెస్ చదువుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదమ్మా. ఎస్ సార్. సో ఇలా మనం డీటెయిల్డ్ గా ఈ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆడిచ్చిన చార్ట్ 4 కాలమ్స్ లో ఇచ్చేసాడు, కానీ మనం ఎన్ని కాలమ్స్ తీసుకున్నామమ్మా? 10 కాలమ్స్ తీసుకున్నామా? 11 కాలమ్స్ తీసుకున్నాం సార్. సో అలాగా మనం కాలమ్స్ అనేవి పెంచుకుంటే వెళ్ళొచ్చమ్మా, ఇంకా కావాలంటే డీటెయిల్డ్. ఓకేనా? ఎస్ సార్. రైట్, ఆఫ్ చేశాను. నెక్స్ట్ శిరీష. ఎస్ సార్. సో ఫర్ అర్థమైందమ్మా ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జామ్షన్స్ అంటే? అర్థమైంది సార్. సో నెక్స్ట్ సెక్షన్ చదువమ్మా. సెక్షన్ 54D. Any SSC, there must be compulsory acquisition. Okay. The capital asset acquired is land or building or any right in land or building forming part of an industrial undertaking. So the asset must have undertaking లో ఉన్న ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ని మనం ట్రాన్స్ఫర్ చేసి ఉండాలంట. Yes sir. ఓకే, అది కూడా ఎలాగా? కంపల్సరీ అక్విజిషన్ లో. Yes sir. ఓకే, రైట్. నెక్స్ట్ The asset must have been used in the 2 years immediately preceding the date of transfer by the SSC for the purpose of the business. ఓకే, సో ఇక్కడ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ అంటున్నాడు కాబట్టి ల్యాండ్ ఆర్ బిల్డింగ్ కి 2 years అనేది హోల్డ్ చేయాలని చెప్పేసి అంటాడు. దేనికోసం? బిజినెస్ పర్పస్ కోసం మనం 2 years అనేవి చేసి ఉండాలి, యూజ్ చేసి ఉండాలి అని చెప్పేసి చెప్పాడమ్మా ఆ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ని. అంటే ఖచ్చితంగా అది లాంగ్ టర్మ్ వద్దా, షార్ట్ టర్మ్ వద్దా? Long term sir. రైట్, నెక్స్ట్. Within a period of 3 years after the date of transfer, any other land or building or any right in land or building is purchased or constructed for the industrial undertaking existing or newly set up. సో ఇప్పుడు మనం నాకు ఎన్నాళ్ళు టైం ఇస్తున్నాడమ్మా పర్చేజ్ చేయడానికి? 3 years పర్చేజ్ చేయడానికి లేదా కన్స్ట్రక్ట్ చేయడానికి ఎన్నాళ్ళు టైం ఇస్తున్నాడు? ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి 3 years టైం ఇస్తున్నాడు. మరి ఈ ఇయర్ లో నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఈ ఇయర్ లో ఎగ్జామ్షన్ తీసుకోవాలంటే నేను టెంపరీగా చేయాలంటే ఏం చేసుకోవాలమ్మా? క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే టెంపరీగా నాకు ఎగ్జామ్షన్ ఇస్తారా? sir. ఇప్పుడు నాకు ఇన్వెస్ట్ చేయడానికి ఎన్నాళ్ళు టైం ఉందమ్మా? 3 years టైం ఉందా? Yes sir. 3 years sir. మరి 3 years టైం ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఈ ఇయర్ లో ఎగ్జామ్షన్ తీసుకోవాల్సింది ఎప్పుడు? ఇప్పుడు ఈ కరెంట్ ఇయర్ లో ట్రాన్స్ఫర్ చేశాను అనుకోమ్మా, దాన్ని అసెస్మెంట్ ఇయర్ లో నేను ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదా? చేయాలి సార్. నాకు ఇంకా టైం ఉందా లేదా ఇన్వెస్ట్ చేయడానికి? ఉంది సార్, ఇంకా 2 మరి years ఇప్పుడు ఉంది. రెంట్ వేసేటప్పుడు నేను ఎగ్జామ్షన్ ఎలా క్లెయిమ్ చేయాలి? నేను ఇన్వెస్ట్ చేస్తానని నమ్మకం ఏంటి? అర్థమైందా? అర్థమైంది సార్. మరి అలా ఇన్వెస్ట్ చేయడానికి నాకు టైం ఇవ్వాలంటే కనుక నాకు ఏం చేయాలమ్మా? సపరేట్ గా ఒక ఏమంటారు, ఒక సెట్ అసెట్ చేయించాలి నా చేత డబ్బులు. అందుకోసం అని చెప్పేసి ఏం Yes, sir. చేయించాలమ్మా? క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేపిస్తారు. అలా క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేశానంటే దాని అర్థం ఏంటంటే సెపరేట్ బ్యాంక్ అకౌంట్ లో పెట్టడం అమ్మా. అలా బ్యాంక్ అకౌంట్ లో పెట్టడం Yes, అంటే sir. దాని అర్థం ఏంటంటే, సార్ నేను ఈ అమౌంట్ ని ముందుగా అక్కడ మీరు చెప్పిన పర్పస్ కోసం నేను ఉపయోగిస్తాను అని చెప్పేసి సెట్ అసెట్ చేస్తాను. అందుకోసం టెంపరీగా ఎగ్జామ్షన్ ఇస్తాడు. ఒకవేళ దాని నుంచి మిస్యూజ్ చేసిన లేకపోతే దాన్ని ఖర్చు పెట్టకపోయినా స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ 3 years లో దాన్ని ఏం చేస్తారంటే ట్యాక్సిబుల్ చేస్తారంటమ్మా. Yes sir. ఓకే, సో దానికోసం మనం టెంపరీగా మనం ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఏం చేసుకోవచ్చు? టైం ఇంకా ఉంది కాబట్టి ఆ టైం అయ్యే లోపు మనం ఏం చేయొచ్చు? క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అన్నారు. అర్థమైందమ్మా? Yes sir. రైట్, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ఏంటి? క్వాంటమ్ ఆఫ్ ఎగ్జామ్షన్ చూడు. Cost of new asset or capital gain, whichever is lower. సో For other ఇన్వెస్ట్ చేసే conditions- అమౌంట్ ఏంటమ్మా? క్యాపిటల్ గెయిన్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఎంతవరకు Yes, sir. ఎగ్జామ్షన్ వస్తుంది? క్యాపిటల్ గెయిన్ కానీ లేకపోతే కాస్ట్ ఆఫ్ ది న్యూ అసెట్ కానీ విచ్ ఎవర్ ఈస్ లోయర్. lower. తక్కువైతే అది. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్, సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఫిల్ చేద్దాం. Yes sir. ఈ టేబుల్ ఫిల్ చేద్దామా?
Yes, sir. టేబుల్ ఫిల్ చేసేటట్టయితే చెప్పమ్మా, ఒక కాలమ్ చెప్పు నాకు. Section 54D సెక్షన్ 54D. applicable to long-term capital asset, ఓకే, eligible to any SSC, ఎనీ ఎస్ఎస్సి. ఓకే, asset to be transferred. ఏంటమ్మా? ల్యాండ్ ఆర్ బిల్డింగ్ Industri- Yes, sir. situated in industrial undertaking. Undertaking. అంతేనా? రైట్. Yes, అమౌంట్ sir. టు బి ఇన్వెస్టెడ్, క్యాపిటల్ గెయిన్. Capital gain. Quantum of exemption, capital gain or amount of Asset or investment, capital, whichever whichever is is less. lower. Next. Asset to be purchased for the purpose of business, sir. ఓకే, ల్యాండ్ ఆర్ బిల్డింగ్ చేయాలి, పర్చేజ్ చేయాలి. ఎక్కడ? మళ్ళీ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్. Yes, sir. అంతేనా? Yes, sir. ఎన్నాళ్ళు టైం ఉంటుంది మనకి? 3 years, sir. ఓకే, సో ఇక్కడ మనం ఇంకొక కాలం యాడ్ చేసుకోవాలి, మర్చిపోతున్నాం. ఇంకో కాలం ఏంటమ్మా? పీరియడ్. Period. ఇక్కడ ఎన్నాళ్ళలోపు ఇన్వెస్ట్ చేయాలి? అదే మనకి ఎన్నాళ్ళు టైం ఇచ్చాడు? 3 years after the date of transfer. అంతే కదా? Yes, ఇక్కడ sir. పీరియడ్ ఎంతమ్మా? 1 year బిఫోర్ ఆర్ 2 years ఆఫ్టర్. ఇక్కడ ఎంతమ్మా? 2 years టైం ఇచ్చాడు. ఇక్కడేమో 3 years టైం ఇచ్చాడమ్మా. ఓకే, రైట్. ఇక్కడ అడిషనల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసానంటే కనుక ఇక్కడ ఏమంటున్నాడమ్మా? ఈ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ అన్నాళ్ళు యూజ్ చేయాలి, 2 years యూజ్ చేయాలి ఫర్ బిజినెస్. అర్థమైందా? Yes, sir. ఇది తర్వాత క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అప్లికబుల్ అవుతుందా? Yes, sir. Applicable, sir. సో అడిషనల్ కండిషన్స్ ఏమైనా చెప్పాడు ఇంకా? ఇంకేం చెప్పలేదు. సో ఇవన్నీ కూడా మనకి కాలమ్స్ అనేవి ఫిల్ చేసుకుంటూ వచ్చాము. అర్థమైందా? Yes, sir. సో ఫార్ రైట్. నెక్స్ట్ ఆఫ్ చేసాము. నెక్స్ట్ సాయిరామ్. నిఖిల. Yes, sir. అర్థమైందమ్మా సో ఫార్? Yes, sir. సో అర్థమైతే కనుక నెక్స్ట్ సెక్షన్ చదవమ్మా. Yes, sir. Section 54 EC. ఓకే, 54 EC. Eligible SSC, any SSC. Conditions. The asset transferred is a long-term capital asset, being land or building or both. ఓకే, Asset can be depreciable asset held for more than 36 months. ఓకే. అసెట్ ఏమై ఉండొచ్చు? డిప్రెసిబుల్ అసెట్ అయి ఉండొచ్చు, ల్యాండ్ ఆర్ బిల్డింగ్ బోత్ ట్రాన్స్ఫర్ చేస్తే గనక అని చెప్పేసి అంటున్నాడు. మా బిల్డింగ్ కి మనం ఏమిస్తాం? 54 తీసుకుంటున్నాం. Yes, sir. 54 లో బిల్డింగ్ ఉంది కదా, మా రెసిడెన్షియల్ బిల్డింగ్. Yes, sir. మా అర్థమైందా? అర్థమైంది సార్. సో 54 లో బిల్డింగ్ వస్తుంది. 54 లో ఇంకేం చెప్తున్నాడు? ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది చెప్తున్నాడు అమ్మా. ఓకే, నెక్స్ట్. Within a period of 6 months from the date of transfer, the amount of capital gains should have been invested in the specified bonds. సో స్పెసిఫైడ్ బాండ్స్ లో అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయాలంట. ఓకే, ఆ స్పెసిఫైడ్ బాండ్స్ ఏంటనే చూద్దాం. చదువు. Specified bonds for this purpose are the bonds redeemable after 5 years issued on or after 1/4/2018 by Rural Electrification Corporation Limited, National Highways, REC అంటారమ్మా. REC అంటారు. REC బాండ్స్ ఆర్ నెక్స్ట్ National Highways Authority of India, NHAI, Yes, sir. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ Power Finance Corporation Limited, సో PFC, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ Indian Railway Finance Corporation Limited, ఇండియన్ రైల్వేస్ IRFC.
ఈ ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏంటంటే దీని పని ఏంటంటేనమ్మా ఇది ఇండియన్ రైల్వేస్ కి అప్పిస్తుంటది. ఇండియన్ రైల్వేస్ కి అప్పివ్వడం కోసం ఇక్కడ డబ్బులు మొబిలైజ్ చేసి బాండ్స్ ఇష్యూ చేసి డబ్బులు మొబిలైజ్ చేసి దీని పని ఏంటంటే ఒకే ఒక యాక్టివిటీ. ఇండియన్ రైల్వేస్ కి ఎప్పుడైతే ఫైనాన్స్ అవసరం ఉంటుందో ఫైనాన్స్ ఇవ్వడం, అప్పు ఇవ్వడం అనే ఇక్కడ ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క బాధ్యత. ఓకే, నెక్స్ట్. Or any other bond notified by CG. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్. సో ఇక్కడ ఈ ఆర్ఈసి గానీ, ఎన్హెచ్ఏఐ గానీ, పిఎఫ్సి గానీ, ఐఆర్ఎఫ్సి గానీ ఈ బాండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అది ఎన్నాళ్ళు అంటే అమ్మా రిడీమబుల్ ఆఫ్టర్ 5 years. ఎన్నాళ్ళ తర్వాత ఇస్తారంట? 5 years తర్వాత 5 years లాక్ ఇన్ పీరియడ్ తో మనం 5 years వరకు అమౌంట్ విత్డ్రా చేయలేని సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలంటే అమ్మా అమౌంట్స్ లో ఇన్వెస్ట్ చేయాలంట. ఓకే, రైట్, నెక్స్ట్. SSC shall not transfer or convert or avail loan or advance on the security of the bonds above bonds within a period of 5 years from the date of its acquisition. మనం కొన్నప్పటి నుంచి ఆ 5 years లోపు మనం ఏం చేయకూడదంటమ్మా దాన్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఆ బాండ్స్ ని వేరే వాడికి అమ్మేయకూడదు. అమ్మితే మళ్ళీ కండిషన్ సాటిస్ఫై చేయలేనట్టు ట్యాక్స్ పడిపోద్ది. మనం ఎగ్జామ్షన్ తీసుకున్న చోట ఏం చేస్తున్నామా ట్యాక్స్ పడిపోద్ది. అంటే సేల్ చేయకూడదు, కన్వర్ట్ చేయకూడదు, దాని మీద లోన్ తీసుకోకూడదు. ఇలా మనం కొన్ని కండిషన్స్ పెడుతున్నాడమ్మా. 5 years వరకు మీకు పూర్తి లాక్ ఇన్ పీరియడ్, కంప్లీట్ లాక్ ఇన్ పీరియడ్ అమ్మా. ఓకేనా? ఒకవేళ ఈ లాక్ ఇన్ పీరియడ్ కండిషన్స్ అని బ్రీచ్ చేస్తే ఏమైపోద్ది? యూ హావ్ నాట్ కంప్లైడ్ విత్ ద కండిషన్స్ అండ్ ఇట్ ఈస్ లయబుల్ టు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఏదైతే నీకు ఎగ్జామ్షన్ ఇంతకు ముందు ఇచ్చానో ఏ ఇయర్ లో నువ్వు వైలేట్ చేస్తావో ఆ ఇయర్ లో ఏం చేస్తారంటమ్మా ట్యాక్స్ చేస్తారంట. అర్థమైందా? నెక్స్ట్, క్వాంటమ్ ఆఫ్ ఎగ్జామ్షన్. Amount of investment in the specified bonds or capital gains, whichever is lower. అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది? Bonds లో స్పెసిఫై చేస్తున్నాను సార్. సో క్యాపిటల్ గెయిన్ అనేది ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. క్యాపిటల్ గెయిన్ కానీ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన బాండ్స్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కానీ రెండిట్లో ఏది తక్కువ అయితే అది ఇస్తున్నాడంటమ్మా. ఓకే, నెక్స్ట్ కండిషన్స్ ఏ చెప్తున్నాడు చూడమ్మా. The maximum amount of investment made during the financial year in which transfer is made and in the subsequent financial year does not exceed rupees 50 lakhs. సో ఆ ఇయర్ లో కానీ ఆ నెక్స్ట్ ఇయర్ లో కానీ అంటే నువ్వు ఏ ఇయర్ లో ట్రాన్స్ఫర్ చేసావు ఆ ఇయర్ లో కానీ దాని సబ్సిక్వెంట్ ఇయర్ లో కానీ ఎంత దాటకూడదంటమ్మా 50 lakhs దాటకూడదంట మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. క్వాంటమ్ ఆఫ్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసేటప్పుడు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే చాలా అన్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత దాటకూడదు అంటున్నాడమ్మా 50 lakhs దాటకూడదు అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. అర్థమైందా? సో ఇంతకు ముందు ఏమయ్యేదంటే కనుక ఇప్పుడు January 1st, 2021 మనం ట్రాన్స్ఫర్ చేసాం అనుకోమ్మా. ఇంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ 50 lakhs అని అనేవాడు. అప్పుడు ఏమయ్యేదంటే 1st January నాడు నేను ట్రాన్స్ఫర్ చేస్తే నాకు ఎన్నాళ్ళు టైం ఉంటుందమ్మా 6 months టైం ఉంటది. అంతేనా? అర్థం ఉందా? ఇంతకుముందు 50 lakhs ఒక ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి అని అనేవాడు. అప్పుడు ఏంటంటే 1st January నాడు కనుక నేను ఇక్కడ ఏదైనా అసెట్ ని ల్యాండ్ గాని బిల్డింగ్ గాని ట్రాన్స్ఫర్ చేస్తే 54 EC లో కనుక నేను ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఫైనాన్షియల్ ఇయర్ 50 lakhs కాబట్టి సో జనవరి నుంచి మార్చ్ వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్, ఆ తర్వాత నుంచి ఇంకో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఫైనాన్షియల్ ఇయర్ అనేది మధ్యలో 6 months మధ్యలో ఒకసారి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనేది వస్తుంది కాబట్టి ఆ ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో 50 lakhs, తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ లో 50 lakhs మనం క్లెయిమ్ చేసుకుని టోటల్ గా ఒకే ట్రాన్సాక్షన్ కి 1 crore వరకు ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళం అమ్మ. కానీ ఇక్కడ ఏం చేశారంటే అలా కుదరదు అని చెప్పి ఆ ఇయర్ లో కానీ దాని సబ్సిక్వెంట్ ఇయర్ లో కానీ కలిపి మాక్సిమం ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు అంటున్నారమ్మా 50 lakhs అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్తారమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా అమ్మా? వినబడుతుందా? అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? లేదు సార్. ఎందుకంటే మనకి డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి 6 months లోపే కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేసేయాలి మనం బాండ్స్ లో. సో కాబట్టి రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపే వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మన డబ్బులు ఇన్వెస్ట్ చేసి తీరాలి. సో అది ఎక్కువ టైం లేదు కాబట్టి క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అనేది అప్లికబిలిటీ అనేది ఇక్కడ ఉండదు. అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫిల్అప్ చేద్దాం. ఈ సెక్షన్ ని ఇక్కడ టేబుల్ లో ఫిల్అప్ చేద్దామమ్మా. రైట్. సో ఇప్పుడు చెప్పమ్మా సెక్షన్ 54 EC సార్. 54 EC. ఓకే, నెక్స్ట్ కాలం ఏంటి మంది? లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్?
A long-term capital asset, sir. లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఓకే, తర్వాత ఏంటి, ఎవరికి అప్లికబుల్? Any SSC, sir. ఎనీ ఎస్ఎస్ ఎవరికైనా పర్లేదు. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసింది ఏమై ఉండాలి? Asset transferred depreciable asset, sir. ల్యాండ్ ఆర్ బిల్డింగ్? ల్యాండ్ ఆర్ బిల్డింగ్ అమ్మా, Yes, sir. అంతే కదా? Amount to be invested to specified bonds, sir. ఓకే, క్యాపిటల్ గెయిన్ ఇక్కడ అమౌంట్ క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ బాండ్స్, విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఏది తక్కువైతే అది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? Specified bonds, sir. స్పెసిఫైడ్ బాండ్స్. ఆ స్పెసిఫైడ్ బాండ్స్ ఏంటి? ఆర్ఈసి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఎన్హెచ్ఏఐ, పిఎఫ్సి ఆర్ ఐఆర్ఎఫ్సి. ఓకే, నెక్స్ట్ Asset to be purchased. Land or buildings, sir. అడిషనల్ కండిషన్స్. అడిషనల్ కండిషన్స్ ఏమున్నాయమ్మా ఇక్కడ మనకి? SSC shall not transfer or convert or avail loan, sir. ఓకే, సో ఈ బాండ్స్ ని మనం ఏం చేయకూడదు? బాండ్స్ మీద లోన్ తీసుకోకూడదు, సేల్ చేయకూడదు, ఇంకా Convert చేయకూడదు, sir. కన్వర్ట్ చేయకూడదు. సో ఎప్పటి వరకు? 5 years వరకు, అంతే కదమ్మా? లాక్ ఇన్ పీరియడ్ ఎంత? 5 years from the date of acquisition, sir. సో 5 years లాక్ ఇన్ పీరియడ్, 5 years. ఓకే, నెక్స్ట్. సో క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అనేది అప్లికబుల్ అవుతుందా? నో. ఎప్పటిలోపు ఇన్వెస్ట్ చేయాలి? విత్ ఇన్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. Yes, sir. అర్థమైందా? Sir, అర్థమైంది, sir. రైట్. సో ఇంకా అడిషనల్ పాయింట్స్ లో ఇక్కడ ఈ లాక్ ఇన్ పీరియడ్ అనేది అడిషనల్ పాయింట్స్ లో రాసుకోవచ్చు కావాలనుకుంటే. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? Yes, sir. రైట్. సో ఇలాగా మనం బైఫర్కేషన్ అనేది చేసుకుంటాం. ఆఫ్ చేసాము. సో నెక్స్ట్ సెక్షన్ 54EE. రమ్య, Yes, sir. అర్థమైందమ్మా సోఫార్? ఇన్వెస్ట్మెంట్ అర్థమైంది, బేస్డ్ sir. ఎగ్జామ్షన్స్ గురించి అర్థమైంది, sir. సో అర్థమైతే నెక్స్ట్ సెక్షన్ చదవమ్మా. Yes, sir. Section 54EE ఓకే, applicable to any SSC. ఓకే, The asset transferred is a long-term capital asset. ఓకే, Within a period of 6 months from the date of transfer, the amount of capital gains should have been invested in long-term specified assets. ఓకే. Units issued before 1/4/2019 of such notified fund. SSA shall not transfer or avail loan or advance on security of such long-term specified asset within a period of 3 years from the date of its acquisition. సో ఇక్కడ అసెట్ ఏ టైప్ ఆఫ్ అసెట్ అమ్మాలని ఏమన్నా చెప్పాడమ్మా? చెప్పలేదు, sir. అంటే ఇక్కడ ఏ సెక్షన్? జనరల్ సెక్షన్. Yes, sir. జనరల్ సెక్షన్ అంటే స్పెసిఫిక్ గా లేదు కాబట్టి జనరల్, అంతేనా? Yes, sir. రైట్. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఏదైనా పర్లేదు, ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అమ్మాలి అంతే. అమ్మింది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయితే చాలు, ఏ అసెట్ అయినా పర్లేదు. ల్యాండ్, బిల్డింగ్, షేర్స్, ఇవి అవి అని చెప్పేసి చెప్పలేదు స్పెసిఫిక్ గా. Yes, sir. రైట్. నెక్స్ట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిందేంటి? Amount of investment in long-term specified assets or capital gains, whichever is lower. ఓకే, The maximum amount of investment made during the financial year in which transfer is made and in the subsequent financial year does not exceed rupees 50 lakhs. సో ఇందాక మనం చెప్పుకున్న 54EC లో చెప్పిన కండిషనే ఇక్కడ అడిషనల్ కండిషన్స్ అంటే అడిషనల్ పాయింట్స్ అని ఉంది కదా, అడిషనల్ పాయింట్స్ లో రాసుకోవచ్చు కావాలంటే. మాక్సిమం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలమ్మా? మాక్సిమం 50 అమౌంట్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ సబ్సిక్వెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎంతమ్మా? 50 lakhs. 50 lakhs, sir. ఓకే, ఇందాక దాంట్లో చెప్పే అడిషనల్ పాయింట్స్ లో ఇది రాసుకోవచ్చు. ఓకే, Sir. సో ఇప్పుడు చదివావు కాబట్టి
మళ్ళీ కాలం ఫిల్ చేద్దామమ్మా, Yes, sir. టేబుల్ ఫిల్ చేద్దామా? Yes, sir. రైట్, చెప్పమ్మా. సెక్షన్ ఏంటి? 54 54 EE, sir. ఏఈ. ఓకే, asset to be Long-term transferred, capital asset long term capital asset. Next, applicable to any SSC, sir. any SSC. Okay, Any long-term capital asset, sir. any long term capital asset. Okay, Next, capital gain, sir. okay, capital gain or Capital gain or amount of investment in long-term specified asset. okay, long term Whichever is specified lower. asset, whichever is less. Okay, specified bonds. ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటి? స్పెసిఫైడ్ బాండ్స్. Specified bonds. ఓకే, సో బాండ్స్ ని మళ్ళీ ఏం చేయకూడదు? లోన్ తీసుకోకూడదు, Loan is సేల్ చేయకూడదు, Sale. కన్వర్ట్ చేయకూడదు. ఎన్నాళ్ళు? Yes, sir. 5 years. అంతే కదమ్మా, అప్ టు 5 years 3 years, sir. లాక్ ఇన్ పీరియడ్. 3 years, sir. Cap- Lock-in period. 3 years అమ్మా. Yes, sir. రైట్, సారీ, 3 years. ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అప్లికబుల్ అవుతుందంటే నో. No, sir. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ లో గానీ మాక్సిమం ఎంత అమౌంట్ అమ్మా? ఫైనాన్షియల్ ఇయర్ లో 50 గానీ lakhs, ఆర్ sir. సబ్సిక్వెంట్ Subsequent ఫైనాన్షియల్ ఇయర్ లో గానీ financial year. 50 lakhs. Yes, sir. ఎప్పుడులోపు ఇన్వెస్ట్ చేయాలి? 6 months ఫ్రమ్ ది 6 months డేట్ from ఆఫ్ the date ట్రాన్స్ఫర్. of transfer. ఒకవేళ ఈ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే ఏం చేస్తారు? ఏ ఇయర్ లో వస్తే ఆ ఇయర్ లో ట్యాక్స్ చేస్తారు కదమ్మా. Yes, sir. ఏ ఇయర్ లో కండిషన్ వైలేట్ చేస్తే ఆ ఇయర్ లో ట్యాక్స్ చేస్తారు. అది అడిషనల్ కాలం కావాలంటే మళ్ళీ మనం రాసుకోవచ్చు. ఇఫ్ వి వైలేట్, కండిషన్స్ ని వైలేట్ చేస్తే ఏం చేస్తారు అనేది మళ్ళీ కాలం అనేది సపరేట్ గా పెట్టుకోవచ్చు. మా అర్థమైందా? Yes, sir. అర్థమైంది, sir. రైట్, నెక్స్ట్. మానస, Sir. అర్థమైందమ్మా సో ఫార్ ఎగ్జామ్షన్స్? Yes, sir. ఓకే, నెక్స్ట్ 54F. మా ఇక్కడ 54F అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే 54F అంటే ఫాక్స్ కన్నింగ్ సెక్షన్ అంటాం. గుర్తుపెట్టుకోవడం జనరల్ గా మేము పిలుచుకునేది. ఇక్కడ కన్నింగ్ సెక్షన్ అని ఎందుకని చెప్పేసాను అంటాము అని చెప్పేసానంటే ఒకసారి మీరు టోటల్ గా చదివిన తర్వాత మనకి అర్థం అవుతుందమ్మా. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో అమౌంట్ ఇన్వెస్టెడ్ ఏంటి? క్యాపిటల్ గెయిన్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోద్ది. కానీ ఇక్కడ ఈ 54F లో మాత్రం మనం ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే నెట్ కన్సిడరేషన్ ఇన్వెస్ట్ చేయాలంట. అర్థం అవుతుందా? Yes, sir. సో నెట్ కన్సిడరేషన్ ఇన్వెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు సార్ అనేది మనకి అక్కడ చెప్తాడంట. సో ఎఫ్ అనేది అంటే ఇప్పటివరకు చెప్పిన వాటిలో డిఫరెన్షియేటెడ్ గా ఉండాలి కాబట్టి ఇప్పటివరకు క్యాపిటల్ గెయిన్ ఇన్వెస్ట్ చేస్తే చాలు అనుకున్నాం. కానీ ఇక్కడ నెట్ కన్సిడరేషన్ ఇన్వెస్ట్ చేయాలని మనం మాట్లాడుకుంటున్నాం. దానికోసమే మనం గుర్తు ఉండడానికి 54F ని ఫాక్స్ కన్నింగ్ సెక్షన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అర్థమైందా? Yes, sir. షార్ట్ కట్ లో గుర్తు పెట్టుకోవడానికి అంతే. ఇదేమి ఇది యాక్ట్ లో చెప్పింది కాదు, మనం అనుకుంటుంది, నేను చెప్పింది. అర్థమైందమ్మా? Yes, sir. ఎగ్జామ్ లోకి వెళ్ళి రాయకూడదు అలాగా. Okay, sir. చదువమ్మా. Eligible SSC, individual or HUF. ఓకే, Conditions. The asset transferred is a long-term capital asset, not being a residential house. నాట్ బీయింగ్ రెసిడెన్షియల్ హౌస్ అంటున్నాడు. అంటే 54 అనేది సెక్షన్ 54 వచ్చిన చోట 54F వస్తుందమ్మా. రాదు సార్. ఎందుకంటే 54 లో క్లియర్ గా రెసిడెన్షియల్ హౌస్ అయితేనే. ఇక్కడ 54F అంటే జనరల్ సెక్షన్, ఇది కూడా జనరల్ సెక్షన్. ఎక్సెప్ట్ 54F రెండు ఒకేసారి రావు. Yes, sir. మా 54 54EC రెండు ఒకసారి క్లెయిమ్ చేయొచ్చా? అక్కడ ట్రాన్స్ఫర్ చేయాల్సింది బిల్డింగే, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాల్సింది బిల్డింగే. చేయొచ్చు సార్. Yes, sir. ఇప్పటివరకు చూసినట్లో సెక్షన్ 54 లోనే రెసిడెన్షియల్ బిల్డింగ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే 54E లో కూడా మనం EC లో కూడా మనం ఏం చేయొచ్చు? రెసిడెన్షియల్ బిల్డింగ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. Yes, sir. సో అలాంటప్పుడు 54 54EC రెండు క్లెయిమ్ చేయొచ్చా నేను? చేయొచ్చు సార్. 54 54EE రెండు క్లెయిమ్ చేయొచ్చా? 54EE లో ఏమన్నారమ్మా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అన్నారు సార్. అది బిల్డింగ్ కూడా అవ్వచ్చుగా.
Yes, sir. సో 54 అండ్ 54 ఈఈ రెండు కలిపి ఒకేసారి క్లెయిమ్ చేయొచ్చా? అంటే కొంతవరకు హౌస్ లో ఇన్వెస్ట్ చేసి మిగిలిన స్పెసిఫైడ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసాను మిగిలిన డబ్బులు, అలాంటప్పుడు రెండిట్లోనే ఎగ్జామ్షన్ ఇస్తారా నీకు అని అడుగుతున్నాను. తీసుకోవచ్చు సార్. తీసుకొచ్చమ్మా? ఎస్ సార్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఎస్, రెండిట్లోనే తీసుకొచ్చమ్మా. రెండు కండిషన్ లో, రెండు సెక్షన్ లో చెప్పిన కండిషన్స్ నువ్వు కంప్లై చేస్తున్నావు కాబట్టి. ఓకే రైట్. నెక్స్ట్ 54F లో మనకి వచ్చేసరికి రెసిడెన్షియల్ హౌస్ కాకుండా అని అంటున్నాడు కాబట్టి 54F ఒకేసారి క్లెయిమ్ చేసుకోవచ్చా? చేసుకోకూడదు సార్. క్లెయిమ్ అవ్వవు, కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు కాబట్టి. ఎస్ సార్. ఓకే రైట్ రైట్. సో ఇప్పుడు రెసిడెన్షియల్ హౌస్ అనేది కాకుండా మిగిలిన అసెట్ ఏదైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేయాలి ఇక్కడ. ఎస్ సార్. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంట? The investment shall be in one residential house. New asset situated in India made by way of purchase within 1 year before or 2 years after the date of transfer, or construction within a period of 3 years after the date of transfer. సో ఇది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మళ్ళీ రెసిడెన్షియల్ హౌస్ లో ఇన్వెస్ట్ చేయాలన్నాడు. ఎంత టైం చెప్తున్నాడు? అన్ని సెక్షన్ 54 లో చెప్పినయే చెప్తున్నాడు. ఎస్ సార్. అవునమ్మా, వన్ రెసిడెన్షియల్ హౌస్ లో ఇన్వెస్ట్ చేయాలి, అది 1 year బిఫోర్ పర్చేజ్ చేయొచ్చు, లేదా 2 years ఆఫ్టర్ పర్చేజ్ చేయొచ్చు, లేదా కన్స్ట్రక్షన్ అయితే 3 years ఆఫ్టర్ అనేది చేయొచ్చు అని చెప్పేసి మనం అన్ని ఎక్కడ నేర్చుకున్నాం? సెక్షన్ 54 లో నేర్చుకున్నాం. ఎస్ సార్. సో అదే ఇక్కడ కూడా మళ్ళీ మనకి చెప్తున్నాడు. ఎస్ సార్. ఓకే, అసెట్ ఇన్వెస్ట్ చేయాల్సింది రెసిడెన్షియల్ హౌస్ లోని, ఈ కండిషన్స్ అన్ని కామన్. నెక్స్ట్ పాయింట్ చదువుదాం. The assessee does not own more than one residential house other than new asset on the date of transfer. అంటే డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ రోజున నీకు అమ్మేస్తున్న అసెట్ కాకుండా ఎన్ని అసెట్స్ ఉండొచ్చు, ఎన్ని రెసిడెన్షియల్ హౌస్ ఉండొచ్చు? Only one, sir. అంటే నువ్వు ఏదైతే అమ్మేస్తున్నావో అమ్మేస్తున్న అసెట్ కాకుండా ఒక హౌస్ ఉండొచ్చండి అమ్మా. Yes, sir. సరే, కొంటున్న హౌస్ కాకుండా. SC does not own more than one residential house other than the new asset on the date of transfer. అంటే నువ్వు అమ్మేస్తున్న రోజు కొత్త అసెట్ కొంటున్నావు కదా, ఆ కొత్త రెసిడెన్షియల్ హౌస్ కొంటున్నావమ్మా, అది కాకుండా ఎన్ని రెసిడెన్షియల్ హౌస్ ఉండొచ్చు అంటే ఒకటే. సార్ నాకు 4 హౌసెస్ ఉన్నాయి సార్, అలాంటప్పుడు ఏమవుతుందమ్మా? యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సెక్షన్ 54. Yes, sir. సార్ మన కొంటున్న అసెట్ కాకుండానా సార్, మనం కొంటున్న అసెట్ తో కలిపి వేస్తాయి ఒకటి? కాకుండా. మనం కొంటున్న అసెట్ కాకుండా అంటే ఇప్పుడు అసెట్ అమ్మేసి ఎక్కువ అసెట్ కొంటున్నాం అంటే ల్యాండ్ అమ్మేస్తున్నాం, ల్యాండ్ అమ్మితే వస్తుంది అమ్మేది 54F వస్తుంది సార్. సో బిల్డింగ్ అమ్మితే వస్తుంది సార్. బిల్డింగ్ అమ్మితే రాదు, నాట్ బీయింగ్ ఏ రెసిడెన్షియల్ హౌస్ కదా. బిల్డింగ్ అమ్మితే 54 క్లెయిమ్ చేస్తాం. అది కాకుండా ఇంకే అసెట్ అమ్మినా సరే 54F క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా క్లెయిమ్ చేసుకున్నప్పుడు కొనాల్సిన అసెట్ ఏంటి? రెసిడెన్షియల్ హౌస్. ఆ కొంటున్న కొత్త రెసిడెన్షియల్ హౌస్ కాకుండా మనకి ఎన్ని హౌస్లు ఉండొచ్చు? ఒక హౌస్ ఉండొచ్చు అంట. Yes, sir. రైట్, నెక్స్ట్ చదువు. The assessee does not purchase within a period of 2 years after the date of transfer, or does not construct within a period of 3 years after the date of transfer any residential house other than the new asset. ఇప్పుడు మన దగ్గర ఒక రెసిడెన్షియల్ హౌస్ ఉన్నది, కొత్త అసెట్ కొన్నాం. Yes, sir. అది కాకుండా కొత్త అసెట్ ఇంకో అసెట్ కొనుక్కోవచ్చా? కొనే రోజు మనం అమ్మే రోజుకి ఒక అసెట్ కొంటున్నాం, కొత్త అసెట్ కొంటున్నాం అంతే. ఆల్రెడీ ఒక హౌస్ ఉంది, అది కాకుండా కొత్త అసెట్ కొంటున్నాం. అది కాకుండా కొత్త అసెట్ ఎక్వైర్ చేయడానికి కండిషన్ పెడుతున్నాడు, మా కొత్త అసెట్ కొనకూడదంట. ఎన్నాళ్ళు? 2 years వరకు కొనుక్కోవచ్చు. 2 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ 3 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫర్ కన్స్ట్రక్షన్. పర్చేజ్ అయితే 2 years, కన్స్ట్రక్షన్ అయితే 3 years కదా. అన్నాళ్ళు కూడా కొత్త అసెట్ వైపు చూడకూడదని నువ్వు చూస్ చేసుకున్న పర్చేజ్ ఆప్షన్ అనుకోమ్మా. 2 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నువ్వు పర్చేజ్ చేయకూడదు. ఈ అసెట్ కొత్త అసెట్ కాకుండా ఇంకో అసెట్ పర్చేజ్ చేయకూడదు. రెసిడెన్షియల్ హౌస్. కన్స్ట్రక్షన్ అయితే 3 years. సో అక్కడ వరకు నువ్వేం చేయకూడదు. ఇప్పుడు నీకు ఎన్ని అసెట్స్ ఉంటాయి? అప్పుడు అసెట్ ఉండొచ్చు, అది కాకుండా ఇది న్యూ అసెట్. అది కాకుండా ఇంకో అసెట్ కొనొచ్చా? కొనకూడదు సార్. కొంటే ఏం చేస్తారు? ఏ ఇయర్ లో నువ్వు వైలేట్ చేసావు ఆ ఇయర్ లో ఏం చేస్తారమ్మా? టాక్సబుల్ సార్. ప్రీవియస్ గా ఎగ్జామ్షన్ ఇచ్చింది టాక్సబుల్ చేస్తారు. yes sir. ఓకే, క్వాంటమ్ ఆఫ్ ఎగ్జామ్షన్ చదువు. If the cost of the new residential house is not less than the net consideration
సో Then ఇక్కడ the whole ఏముందమ్మా of the నెట్ capital. కన్సిడరేషన్ ఎంత ఎంతకంటే తగ్గకూడదంట. నెట్ కన్సిడరేషన్ కంటే మనం రెసిడెన్షియల్ హౌస్ ఇన్వెస్ట్ చేసి తగ్గకూడదు. అంటే అంతే మినిమం ఇన్వెస్ట్ చేయాలి నువ్వు. Net consideration and invest. సో నెట్ కన్సిడరేషన్ ఇన్వెస్ట్ చేస్తే నీకు టోటల్ క్యాపిటల్ గెయిన్ అంతా ఎగ్జామ్షన్ ఇస్తారంట. Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్, చదవం. Then the whole of the capital gain is exempt. Otherwise, the capital gain in the same proportion as the cost of the new residential house bears to the net consideration as given below. సో నెట్ కన్సిడరేషన్ ఒక నిమిషం. నెట్ కన్సిడరేషన్ అనేది నీకు ఎంత ఉందంటే 1 crore ఉందమ్మా. ఓకే, సో క్యాపిటల్ గెయిన్ అనేది ఎంత ఉంది అని చెప్పేసానంటే ఒక 50 lakhs వచ్చిందంట. Yes, sir. నువ్వు 1 crore ఇన్వెస్ట్ చేస్తే నీ క్యాపిటల్ గెయిన్ 50 lakhs ఎగ్జంప్షన్ ఇస్తారు. Yes, sir. అదే నువ్వు 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే నెట్ కన్సిడరేషన్ 1 crore ఉన్నా సరే అందులో 50 lakhs నువ్వు ఇన్వెస్ట్ చేసావు. అలాంటప్పుడు నీ క్యాపిటల్ గెయిన్ ఎంత ఎగ్జంప్షన్ వస్తుంది? ద ప్రపోర్షన్ అని చెప్పేసి అన్నాడు. Yes, sir. సో 50 lakhs ఎగ్జంప్షన్ రావాలి అంటే కనుక నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 1 crore 1 crore. కానీ నువ్వు ఇన్వెస్ట్ చేసిందంతా 50 lakhs. 50 lakhs. అలాంటప్పుడు ఎంత ఎగ్జంప్షన్ వస్తుంది అంటే 50 lakhs into 50 lakhs divided by 1 crore. 25 lakhs, sir. ఎంతమ్మా? 25 lakhs. 25 lakhs. Yes, sir. ఇన్ ప్రపోర్షన్ అంటే అర్థమైందమ్మా? Yes, sir. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు ఒకసారి చదవమ్మా. Where the cost of the new residential house is less than the net consideration, the formula for the computation of the exemption would be long-term capital gain into amount invested in new asset by net consideration. ఇక్కడ మనం చేసిన చూడమ్మా, 50 లక్షలు ఏంటిది? క్యాపిటల్ గెయిన్. Capital gain, yes, sir. మన ఈ 50 లక్షలు ఏంటి? అమౌంట్ ఇన్వెస్టెడ్. Yes, sir. ఈ 1 crore ఏంటమ్మా? Net consideration. నెట్ కన్సిడరేషన్. ఫార్ములా అర్థమైందమ్మా మనం వేసింది? Yes, sir. రైట్, నెక్స్ట్. Where the amount deposited is not utilized wholly or partly for the purchase of new asset, as the case may be, within the stipulated time, then the following amount will be taxable in the hands of the assessee. ఓకే, చూడమ్మా నెక్స్ట్ చదువు. Balance amount in క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ respect of which GASM. yes, sir. In respect of which exemption was claimed but not utilized into or amount of original capital gains by net consideration. సో అమౌంట్ ఆఫ్ ఒరిజినల్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినల్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉందో దాంట్లోంచి ఎంత పర్సన్ అయితే బ్యాలెన్స్ ఉంటుంది అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? నెట్ కన్సిడరేషన్ ఇన్వెస్ట్ చేయాలి. Yes, sir. ఆ నెట్ కన్సిడరేషన్ ఇన్వెస్ట్ చేయకుండా మనం ఇప్పుడు మనకి ఇక్కడ 3 years 2 years టైం ఉంది కాబట్టి మనం డబ్బులు ఏం చేస్తాం? క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో పెడతాం, అంతేనా? Yes, sir. ఆ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో పెట్టినప్పుడు ఆ అమౌంట్ మనం యూటిలైజ్ చేయలేదు అనుకోమ్మా. సో నేను తీసుకెళ్లి ఒక 50 లక్షలు క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో పెట్టాను, అందుకని చెప్పేసి 25 లక్షలు నేను క్లెయిమ్ చేసుకున్నాను. Yes, sir. అప్పుడు అందులో నేను 30 లక్షలు మాత్రమే నేను ఇన్వెస్ట్ చేశాను, 30 lakhs మాత్రమే నేను ఇన్వెస్ట్ చేశానంట. Yes, sir. అప్పుడు నాకు ఎగ్జంప్షన్ ఎంత వస్తుంది? ఎంత ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? ఇప్పుడు 50 లక్షలకి 25 లక్షలు నాకు ఏం చేశారమ్మా? క్యాపిటల్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. Yes, sir. నేను 30 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేశాను. అలాంటప్పుడు ఎంత ఎగ్జంప్షన్ వస్తుంది? 30 lakhs into 25 lakhs by 50 lakhs. 50 lakhs. Yes, sir. అదే ప్రపోర్షన్ లో నాకు ఏమొద్ది? ఎగ్జంప్షన్ అనేది వస్తుంది, మిగిలినంతా ఏమొద్ది? ట్యాక్సిబుల్ అయిపోతుంది. Taxable. Yes, sir. అర్థమైందమ్మా? సో 30 లక్షలు ఇన్వెస్ట్ చేశాను కానీ 30 లక్షల వరకు 25 లక్షలు, ఇక్కడ 50 లక్షలు 25 లక్షలు అయితే 30 లక్షలకి ఎంత వస్తుంది? 15 లక్షలు వస్తుంది. సో ఆ 15 లక్షలు మనకి ఎగ్జంప్షన్ వస్తుంది, రిమైనింగ్ 10 lakhs ఏమవుద్ది? ట్యాక్సిబుల్ అయిపోతుంది. Taxable. Yes, sir. Is it clear or not? Clear, sir. Right. So this is with respect to exemptions. ఇప్పుడు టేబుల్ ఫిల్ చేద్దామమ్మా.
Yes, sir. 54 F. F. సో సెక్షన్ 54 F ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఏ అసెట్? Long term capital asset, sir. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఓకే, రైట్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఏఎస్ఎస్సి Individual or HUF? సో ఎనీ ఎస్ఎస్సి కాదు ఇక్కడ, సారీ, ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్. H. Yes, sir. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటమ్మా? ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఏ అసెట్? Long term capital asset, sir. ఎనీ లాంగ్ టర్మ్ Any క్యాపిటల్ long అసెట్ term. అదర్ దాన్ Residential house. రెసిడెన్షియల్ హౌస్. ఓకే, నెక్స్ట్ Capital gain, sir. అమౌంట్ టు బి ఇన్వెస్టెడ్ ఏంటి? నెట్ కన్సిడరేషన్. Yes, sir. నెట్ కన్సిడరేషన్ కదా ఇన్వెస్ట్ చేయాలి. Yes, sir. Yes, sir. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎలా వస్తుంది? నెట్ కన్సిడరేషన్ ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ అంతా ఎగ్జంప్షన్ వస్తుంది, Yes, sir. లేకపోతే ప్రపోర్షనేట్ అమౌంట్ ఎగ్జంప్షన్ వస్తుంది. Yes, sir. నెక్స్ట్ ఏం కొనాలి? రెసిడెన్షియల్ Residential house. హౌస్ కొనాలి. ఓకే, రైట్. Yes, sir. సో ఇక్కడ మనకి ఈ రెసిడెన్షియల్ హౌస్ అనేది కొంటాము. ఆ రెసిడెన్షియల్ హౌస్ కండిషన్స్ ఏమున్నాయమ్మా? క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అంటే ఎస్. ఇక్కడ కండిషన్స్ ఏమున్నాయి? Conditions: purchase within 1 year before or 2 years after the date of ఓకే, transfer. పర్చేజ్ అనేది పీరియడ్ ఏంటి? 1 year బిఫోర్ ఆర్ 2 years ఆఫ్టర్. Yes, sir. Construction within a period of 3 years. 3 years. Yes, sir. ఓకే, సో కండిషన్స్ ఏమున్నాయమ్మా? అడిషనల్ కండిషన్స్. మనం ఎన్ని హౌసెస్ ఉండొచ్చు మనకి? ఒకటే sir. Only one house. అదర్ దాన్ న్యూ రెసిడెన్షియల్ హౌస్, అదర్ దాన్ న్యూ రెసిడెన్షియల్ హౌస్ ఎన్ని ఉండొచ్చు? One house ఉండొచ్చు. residential house. వన్ Yes, sir. రెసిడెన్షియల్ హౌస్ ఉండొచ్చు. ఎన్నాళ్ళ వరకు Yes, మనం sir. పర్చేజ్ చేయకూడదు? అడిషనల్ with- పాయింట్. Within a period of 2 years, sir, after the date of transfer. ఫర్ పర్చేజ్ 2 years, కన్స్ట్రక్షన్ 3 years. 3 years. ఏం Yes, చేయకూడదు? sir. షుడ్ నాట్ పర్చేజ్ New asset. న్యూ అసెట్, న్యూ రెసిడెన్షియల్ హౌస్. Yes, sir. ఓకే, రైట్. Yes, sir. తర్వాత ఇంకో అడిషనల్ పాయింట్ ఏంటి? ఇంకో అడిషనల్ పాయింట్ ఏంటంటే కనుక ఒకవేళ అమౌంట్ ని యూటిలైజ్ చేయకపోతే ఏం చేస్తారు? అమౌంట్ నాట్ Free. యూటిలైజ్డ్ Taxable, sir. ఏం చేస్తాం? Taxable. ప్రపోర్షనేట్ గా మనం ఏం చేస్తాం? టాక్సబుల్ చేస్తాం. Taxable, tax. Yes, sir. ఓకే, సో అంటే ఇంతకు ముందు ఎంతైతే ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తే ఎంత ఇన్వెస్ట్ చేయాలని బేస్ చేసుకుని అందులో ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది ఎగ్జామ్షన్ తీసుకుని మిగిలినంత ఏం చేస్తాం? టాక్సబుల్ చేస్తాం. Taxable. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ది ఎగ్జామ్షన్స్. సో మీ అందరూ కూడా ఏం చేయాలంటే ఈ ఎగ్జామ్షన్స్ అన్నిటిని కూడా టేబుల్ ఏదైతే మనం అక్కడ చెత్తగా నేను ఏదైతే టేబుల్ తయారు చేస్తానో దాన్ని నీట్ గా ఒక పేపర్ మీద ఒక చార్ట్ కింద మీరు ఏం చేయాలి? ఒక బుక్ లో కానీ ఒక పేపర్ మీద కానీ చార్ట్ కింద మీరు టేబుల్ అనేది నీట్ గా ప్రిపేర్ చేసుకొని రావాలి. ఓకే, సో ఇక్కడ ఈ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ ఇక్కడ చదివి ఈ సెక్షన్ అనేది చదివి ఈ సెక్షన్ కింద మీకు కామన్ పాయింట్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా. ఆ కామన్ పాయింట్స్ అనేవి కూడా చదివి ఇంకా కాలమ్స్ అనేవి అడిషనల్ గా యాడ్ చేయగలిగితే ఆ యాడ్ చేసి ఆ కాలమ్స్ అనేవి మీరు యాడ్ చేసి మీరు ఏం చేయాలమ్మా? మీరు ఈ చార్ట్ అనేది ప్రిపేర్ చేసి చూపించాలి. ఓకే, సో చార్ట్ ప్రిపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్షన్స్ అన్ని కూడా మనకు గుర్తుండాలి, రావాలి అంటే కనుక చార్ట్ లోనే ఉంటాయమ్మా. మొత్తం అంతా మ్యాటర్ అంతా చార్ట్ లోనే ఉంటది. ఓకే, అందుకోసం అని చెప్పేసాను. రైట్, సో దిస్ ఈజ్ ఫర్ ది టుడే. ఇక్కడతో మనకి ఏమో కంప్లీట్ అవుతుందంటే కనుక క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది మనం మాట్లాడుకున్న క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ లో ఇక్కడ మనకి నాన్ డిప్రిషియబుల్ క్యాపిటల్ అసెట్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. సో నాన్ డిప్రిషియబుల్ అసెట్ కి సంబంధించిన క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ లో మనం ఏమున్నాయి ఆస్పెక్ట్స్ అంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అనుకున్నాం,
లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, తీసేస్తే నెట్ కన్సిడరేషన్ లెస్, అందులోంచి మనం ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ చూసాం, తర్వాత కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూసాం, తర్వాత ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ చూసాం, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూసాం. తీసేస్తే కనుక మనకు వచ్చేది గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అని మాట్లాడుకున్నాం. గ్రాస్ క్యాపిటల్ గెయిన్ లోంచి లెస్ ఎగ్జంప్షన్స్ అనుకున్నాం. ఈ ఎగ్జంప్షన్స్ అనేవి మైనస్ చేస్తే మనకు మిగిలేది నెట్ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద సెక్షన్ 48 లో చెప్పిన నాన్ డిప్రెసిబుల్ అసెట్ యొక్క క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఫార్మాట్. ఓకే, ఏదర్ లాంగ్ టర్మ్ అవ్వచ్చు లేదా షార్ట్ టర్మ్ అవ్వచ్చు, మొత్తానికి మనం చూసామమ్మా. సో ఇంకా మిగిలిన ఆస్పెక్ట్స్ ఏమున్నాయో ఇంకా ఏమంటే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎలాగా అంటే స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పేసి 2 స్పెషల్ రేట్స్ గురించి మాట్లాడుకున్నాం. 111A అండ్ 111(2A) అని చెప్పేసి మనం స్పెషల్ రేట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ట్యాక్సిబిలిటీ గురించి ఒకటి మాట్లాడుకుంటాము, తర్వాత స్పెషల్ కేసెస్ ఆఫ్ ట్యాక్సిబిలిటీ అనేది మాట్లాడుకుంటాం. సో ఆ 2 కంప్లీట్ అయితే క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ అనేది మనకి కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు capital gains and today's class.